శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధువులరా, రామచంద్ర ప్రభు అవతరించినటువంటి విళంబిరామ సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీరామనవమి బ్రహ్మోత్సవములు కాగానే చైత్ర బహుళంలో ప్రారంభించినటువంటి ఈ రామాయణ ప్రవచన లహరిలో మనం బాలకాండను ముగించుకుని అయోధ్యాకాండలోకి ప్రవేశించి రాముని యొక్క పట్టాభిషేక సన్నాహాన్ని కొద్దిగా తెలుసుకుని దానికి కలిగే ఆటంకాన్ని తెలుసుకుంటాం. సత్యము ధర్మము అని రెండు అంశములు. సత్యం ఎప్పుడు మారకుండా ఉంటుంది. ధర్మము దేశాన్ని, కాలాన్ని, పాత్రతను, వయస్సును, లింగాన్ని పట్టి కూడా మారుతుంది. కాబట్టి ధర్మం మారుతుంది, సత్యం మారదు. ఇక్కడ దశరథునికి కలిగినటువంటి గొప్ప ఆటంకం సత్యధర్మాల విషయంలో తనకి ఉండేటువంటి ఒక పెద్ద సందేహ స్థితి ఏర్పడి, ఆందోళన స్థితి ఏర్పడి, సత్యం ప్రకారంగా చూస్తే తాను కైకేయికి పుట్టినటువంటి కుమారునికే పట్టాభిషేకం చేస్తానని వాగ్దానం చేసుకుని వివాహాన్ని చేసుకున్నాడు. ధర్మాన్ని ప్రకారంగా చూస్తే కలిగిన సంతానపు యొక్క క్రమాన్ని బట్టి కానీ, ప్రజల యొక్క అభిప్రాయాన్ని బట్టి కానీ రాముడికి చేయడం కరెక్ట్, అదే సబబు అనిపించింది అసలు. కాబట్టి సత్యాన్ని పక్కన పెడదాం, ధర్మాన్ని ఆచరిద్దాం, ధర్మాన్ని ఆదరిద్దాం అనుకుని సత్యాన్ని కొంచెం పక్కన పెట్టి సత్యాన్ని మరుగున పరుస్తున్నట్టుగా ధర్మాన్ని ఆశ్రయించిన వాడయ్యాడు దశరథుడు. కానీ కైకేయి ధర్మాన్ని పక్కన పెట్టి సత్యాన్ని పట్టుకుని కూర్చుంది. ఈ రెండూ ఫలించాయా లేదా అనేది వీళ్ళ యొక్క సంవాదం వల్ల గుర్తించింది. కైకేయి యొక్క అభిప్రాయం ప్రకారంగా, మానసికమైన అభిప్రాయమైన రాముడికే పట్టాభిషేకం చేయడం తగునని తనకి తెలుసు. జ్యేష్ఠుడు, ధర్మజ్యేష్ఠుడు దశరథుడు చెప్పాడు. దశరథుని యొక్క మాటల్లో ఈ ధర్మాధర్మ విచక్షణ తాను కూడా తెలుసుకుంది. తను కూడా కాస్త తెలిసినటువంటి ఒక మహిళాభ తల్లి. జ్ఞానము ఉన్నది, రాజనీతిజ్ఞత ఉన్నది, ఇవన్నీ తెలిసిన. కానీ ఆవిడ మాటల్లో మనకు తెలుసు, ముందు మాటల్లో ఆవిడకి ఎంత రాజనీతిజ్ఞత ఉన్నదో తెలుస్తుంది. కాబట్టి దశరథుడు సూచనప్రాయంగా చెప్పిన దాంట్లో ఉండే దాన్ని గ్రహించి ధర్మాన్ని పక్కన పెట్టేద్దాం, నాకు సత్యాన్నే పట్టుకు తీరతా అని ఆ సత్యాన్ని పట్టుకుని దెబ్బలాడేవారు ఒకరు, ధర్మాన్ని ఆశ్రయించి బతికిలాడుకునేవారు ఒకరుగా వీళ్ళిద్దరు మనకు కనిపిస్తారు. ఇద్దరూ విజయవంతమయ్యారా అంటే ఇద్దరూ కూడా విఫలమైనట్టే కనిపిస్తుంది. కాబట్టి సత్యము లేని ధర్మాచరణ పనికిరాదు, ధర్మం యొక్క ఆచరణ లేని సత్య పరిష్కృతము పనికిరాదు అని పెద్దలు తెలుస్తుంది. సత్యుని రామచంద్ర ప్రభువుని వర్ణిస్తున్న అయోధ్యాకాండ ప్రారంభంలో సత్యధర్మ పరాయణ అని అంటారు. సత్యాన్ని జాగ్రత్తగా కాపాడగలడు, సత్యానికి అనుకూలంగా ధర్మాన్ని మరల్చుకుని ధర్మాన్ని ఆచరించగలిగిన సమర్థుడు రాముడు అని చెప్తారు. ఈ సత్యధర్మ పరాయణత్వంలో రాముడు భిన్నగా మనకు కనిపిస్తాడు రామాయణంలో. అందరూ కూడా సత్యాన్ని ఆశ్రయించి ఓడిపోయిన వారు కొందరు, ధర్మాన్ని పట్టుకుని ఆచరించలేకపోయిన వారు కొందరైతే, రాముడు సత్యాన్ని ధర్మాన్ని సమాన స్కంధంగా నడిపి విజయుడైనట్టుగా మనకు రామాయణం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు సత్యాన్నే పట్టుకోవాలి, ఇంకా ధర్మాన్ని కనుక ఆశ్రయిస్తే దశరథుడు చెప్పినట్టే వినాలి అనుకుని కైకేయి, నాకు ధర్మాన్ని పక్కన పెట్టేవయ్యా, సత్యం మీద నిలబడు, నువ్వు మాట ఇచ్చావు కదా అదే నాకు చాలు, నాకు ధర్మమా ఇది ప్రజాభిప్రాయమా, ఇది ధర్మజ్యేష్ఠత్వమా, నాకు మేము అక్కర్లా అంటూ మాట్లాడుతాడు. అందుకనే ఇక్కడ వాల్మీకి చెప్తూ అంటాడు, ప్రత్యువాచ అథ కైకేయి రౌద్రతరం వచ. 12వ సర్గలో 38వ శ్లోకం నుంచి మనం చెప్పుకోవాలి. నిన్న పెద్ద సర్గ కావడంతో సగంలో మనం ఆపవలసి వచ్చింది. 38వ శ్లోకంలో తారడం రౌద్రతరం వచ. చాలా రౌద్ర అవతారాన్ని ఎత్తినట్లుగా ఉన్న కైకేయి మరింత రౌద్రతరంగా మాట్లాడుతుంది. అంటోంది, యది దత్వా వరౌ రాజన్ పునః ప్రత్యనుతప్యసే ధార్మికత్వం కథం వీర పృథివ్యాం కథయిష్యసి. ఈ శ్లోకంలోనే ఆవిడకి అర్థమైందా లేదా తెలిసిపోతుంది. ఆవిడ అంటోంది, యది దత్వా, నాకు 2 వరాలు ఇచ్చావు, 2 వరాలు నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తానని వాగ్దానం కూడా చేశావు. సత్యం ధర్మం నాకెందుకు, నాకు వరాలు ఇస్తాను, ఇచ్చేయండి.
కాబట్టి అది కదా. పునఃప్రత్యనుతప్యసే, మళ్ళీ అయ్యో అనవసరంగా వరాలు ఇచ్చానే, ఇప్పుడు ఇవ్వాలా వద్దా అనేటువంటి ఈ తపన అనేది కరెక్ట్ కాదు కదా. ధార్మికత్వం కథం వీర, నువ్వు ఇప్పటిదాకా ధర్మము ధర్మము అంటున్నావే, ఇది ధర్మం ఎట్లా అవుతుందయా? నువ్వేవో కొత్త ధర్మాలు చెప్తున్నావు నాకు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం కూడా అధర్మం కదా. ధార్మికత్వం కథం వీర పృథివ్యాం కథయిష్యసి, తన కబుర్లు చెప్తున్నావేమి అన్నట్టుగా మాట్లాడింది. ఈ లోకంలో పిచ్చి కబుర్లు చెప్తున్నావు, కథయిష్యసి, ఈ కథను చెప్పడానికా అని కొంచెం కోపంగా మాట్లాడుతూ, యదా సమేతా బహవః త్వయా రాజర్షయః సహ కథయిష్యంతి ధర్మజ్ఞ తత్ర కిం ప్రతివక్ష్యసి. నీ పూర్వులైన రాజులంతా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? ధర్మం అని చెప్తావా? ఆడిన మాట తప్పి ధర్మాన్ని పాటించాలని చెప్తావా? ఏం చెప్పడానికి అవకాశం లేదు కదా. బహవః త్వయా రాజర్షయః కథయిష్యంతి కిం, ఏం వాళ్ళకి సమాధానం చెప్తావు? యస్యాః ప్రసాదే జీవామి యా చ మామభ్యపాలయత్ తస్యాః కృతం మయా మిథ్యా కైకేయ్యా ఇది వక్ష్యసి. కైకేయి బతిలాడిందండి, కైకేయి గొడవ పడలేక, కైకేయి పోరు పడలేక ఏదో ఇచ్చేశాను అని చెప్తావా? అలా చెప్పచ్చునా? అంటే ఇంకా నీ వల్లే ఇదంతా జరుగుతోంది, నా మీద తోసేస్తావేమో, నా మీద తోయడానికి వీల్లేదు, నీ యందే ఇది ఆచరించవలసినటువంటి బాధ్యత నీకున్నది అని గుర్తు చేస్తూ, కిల్బిషత్వం నరేంద్రాణాం కరిష్యసి నరాధిప యో దత్వా వరమధ్యేవ పునరన్యాని భాషసే. నీ పూర్వరాజులందరికీ కిల్బిషత్వాన్ని, పాపాన్ని అంటగట్టేటట్టుగా నువ్వు తయారవుతున్నావు. నువ్వు ధర్మాచరణ అనే పేరుతో సత్యాన్ని పక్కన పెట్టి నీ పూర్వులందరికీ పాపాన్ని కలిగించుకున్నావయ్యా. కాబట్టి యో దత్వా వరమధ్య, నాకు నువ్వు వరం ఇచ్చావు, తీసుకో, ఏది అడిగితే అది ఇస్తా. ఇది చాలు కదా నేను అడగడానికి, నువ్వు ఇవ్వడానికి. కాబట్టి అదే నువ్వు పునరన్యాని భాషసే, మళ్ళీ ఇంకా కొత్త మాటలు మాట్లాడతావేమయ్యా? కాబట్టి పనికిరాదు. శైభ్య శేన కపోతి ఏ స్వమాంసం పక్షిణో దదౌ అలర్కశ్చక్షుషీ దత్వా జగామగతి ఉత్తమం. ఒక శ్లోకంలో రెండు కథలు చెప్పి, ఈ రెండు కూడా ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి మహారాజుల కథ. వీళ్ళిద్దరూ చాలా గొప్ప రాజు. ఒక శిబి చక్రవర్తి ఒక ఆయన, అలర్కుడు అనే రాజు ఒక ఆయన. వీళ్ళిద్దరూ చాలా గొప్పవాళ్ళయ్యా. వీళ్ళిద్దరిలో నీకు శిబి చక్రవర్తి కథ బాగా ప్రసిద్ధంగా తెలిసిన కథే, క్లుప్తంగా చెప్పుకుందాం. శైభ్యుడుగా పిలువబడేటువంటి శిబి చక్రవర్తి చాలా గొప్ప ధార్మికుడైన రాజు. ఎవరేమడిగితే అది దానం చేసేంత గొప్ప దానవీరుడు అని పేరు పొందినవాడు. దానవీర అని పేరు శిబికి. దానవీరుడు అంటే దానములో ఇతని కంటే గొప్పగా దానం చేయగలిగినవాడు ఆ కాలానికి లేరు, తర్వాత ఎంతో మంది అవతరించవచ్చు గాక. దానవీరుడు అని పేరు శిబికి. అలాంటి శిబి చక్రవర్తి ఒకనాడు ఏమాత్రం దానం విషయంలో వెనకాడని వాడని తెలిసి అతన్ని పరీక్షించదలిచినటువంటి ఇంద్రుడు, అగ్ని కూడా ఒక డేగా పావురాల రూపంలో బయలుదేరుతాడు. ఇంద్రుడు డేగగాయి, అగ్ని పావురంగాయి బయలుదేరుతాడు. పావురాన్ని తినే డేగలాగా తను వెంబడిస్తూ ఉంటే ఆ పావురం వచ్చి తిరిగి తిరిగి భయంతో తిరుగుతున్నట్లుగా, డేగనని చంపేస్తోంది బాబోయ్ అని తిరుగుతున్నట్లుగా వచ్చి శిబి చక్రవర్తి యొక్క తొడ మీద వాడు శరణు శరణు అంటుంది. నీకు శరణిచ్చే నీకేం భయం లేదమ్మా అన్నాడు. ఇంకొక డేగ వచ్చి, డేగా మాట్లాడింది, ఈ కపోతము మాట్లాడుతుంది. నాకు ఆహారంగా దేవతలంతా ఇచ్చారయ్యా, నువ్వు దాన్ని శరణివ్వడానికి నీవెవడివి, అది నా ఆహారాన్ని తీసుకుంటే తప్పు అవుతుంది కదా అన్నాడు. నీకు తగినంత ఆహారం నేను ఇస్తా అన్నాడు. కాదు కాదు, ఆ పావురము ఎక్కడ వారిందో అక్కడ మాంసం నాకు ఇవ్వగలవా? తొడ మీద వారింది కదా, నీ మాంసం నాకు, కపోతాన్ని కాపాడతాను కదా, వాగ్దానం చేసావు కదా, నీ తొడలోని మాంసం కోసి నాకు ఇవ్వము. ఇచ్చాడు. ఇస్తే నాకు కపోతంతో తూచింది. కపోతాన్ని ఒక త్రాసులో వేశాడు, మాంసాన్ని పెట్టాడు, తోగల అలా పూర్తిగా తనకు తానుగా ఆత్మార్పణ చేసుకుని త్రాసులో కూర్చుని డైరెక్ట్ ఆహారం అవ్వడానికి సిద్ధపడ్డాడే నీ పూర్వపు రాజు. ఇచ్చిన మాటకి కట్టుబడి కదా చేశాడు, అది నీ గుర్తులేదా? నువ్వు చేసిన పని వల్ల నీ పూర్వరాజులందరికీ ఆటంకం కలగదా అని ఒక కథ. ఒకనాడు ఒక బ్రాహ్మడు గుడ్డి వాడు, అంధుడైనటువంటి వాడు వచ్చాడు. అలర్కుడు అనేటువంటి రాజు పరిపాలిస్తుంటే, అది కూడా దేవతల యొక్క ఒక స్థితిలో ఏర్పడింది. తర్వాత అది వేరే కథ కాబట్టి క్లుప్తంగా చెప్పుకుందాం. వచ్చాడు, వచ్చి నీకేం కావాలి అని అడిగాడు. బ్రాహ్మణ్ణి కదా, నాకు ఏదన్నా అడిగింది ఇస్తానంటే అడుగుతాను అన్నాడు.
ఏం కావాలి? నాకు ఈ కళ్ళు లేవు, నీ కళ్ళు దానం చేయవా అని. అప్పటికప్పుడు తన కళ్ళు తీసి వైద్యుల ద్వారా అలర్క చక్షుషీ దత్వా జగామ గతిం ఉత్తమ. అలర్క చక్షుషీ దత్వ, ఇదే వాక్యాన్ని మళ్ళీ రామచంద్ర ప్రభు అరణ్యకాండలో కూడా చెప్తాడు ఈ మహారాజు గొప్పతనం. కాబట్టి అలర్కుడు తన రెండు కళ్ళు ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడు కదా. ఈ ఇద్దరు ఉన్నారు. తన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణాన్ని విడిచినవాడు శ్రీకృష్ణుడు, మాట నిలబెట్టుకోవడం కన్నులు ఇచ్చినవాడు అలర్కుడు కదా. వీళ్ళిద్దరూ నీ రాజులై ఉండి వాళ్ళ ఆటంకం కళంకం తెనిస్తావా అని అందే, కళంకం కలిగిస్తావా అని. సాగర సమయం కృత్వా నవేలావతి వర్తతే సమయం మా నృతంకార్షీ పూర్వం వృత్తమనుస్మరన్. సముద్రుడు చెరియలి కట్ట దాటకుండా అక్కడక్కడే గంభీరంగా ప్రవహిస్తున్నాడు తప్ప ఇచ్చిన మాటకు కట్టుబడి చెలియలకి అవతలే ఉండే సముద్రుడు నీ వంశంలో వాడు కాడా, నీ వంశం వాళ్ళ వల్ల ఏర్పడిన వాడు కాడా అని గుర్తు చేసి, ఇలాగా సత్యం ధర్మం పరిత్యజ్య రామం రాజ్యే అభిషిచ్య చ సహ కౌసల్యయా నిత్యం రంతుమిచ్చసి దుర్మతే అని చాలా దారుణంగా మాట్లాడు. సత్యాన్ని విడిచిపెట్టావు, నీ మాటల్లో తెలుస్తోంది. నువ్వు ధర్మాన్ని కూడా విడిచిపెడుతున్నావు. అది నేను చెప్పినటువంటి సమాధానం వల్ల నీకు అర్థమై ఉండాలి. ఇప్పటికీ నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చవలసిన బాధ్యత నీ మీద ఉన్నది కాబట్టి అది తప్పించుకుంటున్నావు. కాబట్టి సత్యాన్ని విడిచిపెట్టావు, ధర్మాన్ని విడిచిపెట్టావు. రామం రాజ్యే అభిషిచ్యచ, నీకు అనుకున్నట్లుగా రాముడికి పట్టాభిషేకం చేసేసి సహ కౌసల్యయా నిత్యం రత్తుమిచ్చేసి దుర్మతే, మూర్ఖుడా, కౌశల్యతో పులుకుదాం అనుకున్నావా అంత మహారాజును పట్టుకుని అంత మాట చేసి రంగానే బాధపడ్డాడు. భవత్వధర్మో ధర్మోవా, నువ్వు చెప్పేది నేను చెప్పేది ధర్మం కాదంటావేమో, అది ధర్మం కావచ్చు అధర్మం కావచ్చు, నాకు అనవసరం అంతా కూడా. సత్యం వా, సత్యం కూడా కావచ్చు. ఏదివా అనృతం, అబద్ధమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. యత్వయా సంశ్రుతం వాక్యం తస్య నాస్తి వ్యతిక్రమ, నీవిచ్చిన మాట నిజం, నాకు ఇస్తానన్న మాట నిజం, ఈ రెండు నిజాలే కదా. కాబట్టి ఇది మాత్రమే నిజం, తక్కినవన్నీ నాకు అనవసరం. తను మాట్లాడే మాటల్లో సత్యానికి దూరమైందని తెలుసు, ధర్మాన్ని తప్పుతోందని తెలుసు. కాబట్టి ఇంకా సత్యము ధర్మము కూడా పక్కన పెట్టేసుకుని నాకు ఇచ్చిన మాట అనే ధర్మం గురించి మాట్లాడదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, దశరథుడు ధర్మం తప్పి ప్రవర్తించాడనే వారికి సమాధానంగా కైకేయి మాటల్లోనే తెలుస్తుంది. దశరథుని యొక్క ఆలోచన కానీ రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నటువంటి సంకల్పం కానీ ఏమాత్రం సత్యదూరము కాదు, ధర్మబద్ధమే అని తెలియదు. కారణం అది కాకపోతే కైకేయి ఇది ధర్మాన్ని తప్పుతున్నావు అంటూ మాట్లాడవలసి వచ్చి, అని ఇక్కడ అంటోంది సత్యం కావచ్చు కాకపోవచ్చు, ధర్మం కావచ్చు కాకపోవచ్చు, ఇది అబద్ధమే కావచ్చు, కానీ నువ్వు నాకు ఇచ్చిన మాట నిజం కదా, మాటని పట్టి చెయ్యి అంతే. నాకు ధర్మం సత్యం తెలియదు అని సత్యధర్మాన్ని పక్కన పెట్టి తను పూర్తిగా తన వరం మీద ఆధారపడి ఉంది. కాబట్టి దశరథుని తప్పు లేదని గుర్తించాలి. కైకేయి యొక్క మొండితనము తప్ప దశరథుని యొక్క ధర్మ వ్యతిక్రమణ ఇక్కడ జరగలేదు అనేది వ్యాఖ్యాతలు నిర్ణయించేది. ఆ రకంగా తస్య నాస్తి వ్యతిక్రమ, కాబట్టి నాకు ఇచ్చిన మాటలు తప్పే అవకాశం లేదయ్యా. అహం హి విషమత్యైవ, మాట తప్పేస్తాడు. నువ్వెంత నీ బతుకెంత, అవతలకు కౌశల్యం ఉంది, సుమిత్ర ఉంది, నాకు ఎంతోమంది భార్యలు ఉన్నారు, మంచి కుమారుడు ఉన్నాడు, ప్రజలంతా నన్ను అభిమానిస్తున్నారు, నీ లెక్క ఏంటి, అవతలకో అంటాడేమో అని చివరికి ఇంకొక మాట అంటే నాకు ఇచ్చిన మాట కూడా తప్పుతావేమో, కానీ అహం హి అద్యైవ, ఇప్పుడే నీ కళ్ళ ముందే విషం తాగి చనిపోతా. నేను చివరికి అదే కదా పెద్ద ఉపాయం ఏమిటంటే నీకు చనిపోతా అనే ఉపాయం. కాబట్టి అహం హి విషం అద్యైవ పీత్వా బహు తవాగ్రత, నీ కనుల ముందు చనిపోతానయ్యా. పశ్యతస్తే మరిష్యామి, నువ్వు చూస్తుండగా ప్రాణాలని విడుచుతా. ఏం చేస్తే తెలుసునా, రామోయద్యభిషిచ్యతే, భరతుడిని మర్చిపోయి ఇక్కడి నుంచి భరతుడి ప్రస్తావన చేయదు. రాముడు కనుక ఉంటే, రాముడికి పట్టాభిషేకం చేస్తే, రాముడి దగ్గర కుర్చీలో కూర్చోబెడితే, ఇంతే మాట. అంటే తనకి భరతుడికి పట్టాభిషేకం చేయడం ధర్మం కాదని కూడా మనసుకి తెలిసిందన్నమాట. ఇప్పుడు అంటోంది ఆవిడ, రామ యద్యభిషిచ్యతే, రామునికే కనుక నువ్వు పట్టాభిషేకం చేస్తే విషం తాగేస్తా. ఏకాహమపశ్యేయం, ఎందుకు తెలుసునా, ఒక్కరోజు కూడా రాజమాతగా కౌశల్యం నేను చూడలేదు. కౌశల్య దగ్గర నమస్కారం చేస్తూ వంగి ఉండవలసిన గతిని నేను
ఊహించుకోలేకపోతున్నానయ్యా. ఇప్పటిదాకా కైకేయి యొక్క రాజ్యమే నడిచి రాముడు పట్టాభిషిక్తుడైతే రాజమాత కౌసల్య అవుతుంది. కౌసల్య దగ్గర ఈ ఇద్దరు పట్టపురాణులు కూడా వంగి ఉండవలసిందే తప్ప మించి ఉండరాదు. ఇది ధర్మం కదా. కానీ ఒక్కరోజు కూడా కౌసల్య ముందు చేతులు కట్టుకుని నమస్కరిస్తూ ఉండే స్థితిని నేను ఊహించుకోలేకపోతున్నానని ఆవిడకు ఉండేటువంటి ఒక ఈగో ఇంత పని చేసింది అని చెప్పారు. అంటే కౌసల్య రాజమాత కావడం ఇష్టం లేని స్థితి ఏర్పడింది. రాముని మీద ప్రేమే కదా, ఒక్క కౌసల్య అంటే కదా కొంచెం ఏదో ఈర్ష్య అసూయలు ఉన్నాయి కాబట్టి కౌసల్య రాజమాత కావడం నాకు అంగీకారం కాదు అనే మాట దగ్గరికి వచ్చింది. కాబట్టి ఏకాహమపి పశ్యేయం యద్హం రామమాతరం అంజలిం ప్రతిగృంధంతి శ్రేయోనను మృతిర్మమ. ఒక్కరోజు రాజమాతగా కౌసల్యకి నమస్కారం చేయడం కంటే నేను చనిపోవడం మేలయ్యా, కాబట్టి చనిపోతాను. భరతేన ఆత్మనా చాహం శపేతే మనుజాధిప. నా మీద నా కుమారుడి మీద ఒట్టు వేసి చెప్తున్నా, ప్రమాణం చేసి చెప్తున్నా. యథా నాణ్యేన తుష్యేయం ఋతే రామ వివాసనాత్. రాముణ్ణి కనుక అడవికి పంపించకుండా నువ్వు నాకేవరం ఇచ్చినా నాకు అక్కర్లా. అంటే భరతునికి పట్టాభిషేకం చేసినా నాకు అక్కర్లా. ఏం చెయ్యాలి? రాముణ్ణి అడవికి పంపించాలంతే. ఈ మాట మీద ఆగిపోయి, ఈ మాట మీద ఆగి ఏతావదుక్త్వా ఇంతని వచనం కైకేయి విరరామహ అంటాడు వాల్మీకి. అంటే ఎంత సత్యధర్మాల విచక్షణ తెలిసినదై, దశరథుని యొక్క అభిప్రాయాన్ని బాగా గమనించినదై, ఎక్కడ ఏదో మర్మం మీద కొడితే తప్ప తెలియదంటారే, నాడి పట్టుకుని పిండినట్లుగా రాముడు ఈ అయోధ్యలో ఉండడానికి వీల్లేదు, ఇది నాకు ఇచ్చిన మాటకి నువ్వు ఒకే వరం ఇస్తానంటే ఆ ఒక్క వరం నాకు. భరతునికి పట్టాభిషేకం కూడా అక్కర్లా. భరతేనా శపే ఆత్మనాచ. భరతుడు పక్కన పెట్టి భరతునికి పట్టాభిషేకం చెయ్యాలా వద్దా అనేది పక్కన పెట్టి నువ్వు రెండు వరాలు ఇస్తాన్నావు. ఒకటి నన్ను కోరుకోమన్నావు, ఒకటి నువ్వు అదనంగా ఇస్తాన్నావు. అదనంగా ఇచ్చిన వరంలోని రాముడి వనవాసం కోరా కాబట్టి నేను దాన్ని విత్డ్రా చేసుకుంటానంటావేమో. ఒక్క వరం చాలు. ఏది తెలిసిన రాముణ్ణి అయోధ్యలో ఉంచు, అది కోరు. అలా అని కైకేయి విరరామహ ఇంత తమాషాగా ఇంత లాజిక్ గా మాట్లాడి కైకేయి ఎంత బాగా మాట్లాడింది అని వాల్మీకి ఆశ్చర్యపోతాడు. కైకేయి విరరామహ మాట్లాడేసింది. మాట్లాడితే విన్నాడు. విలపంతంచ రాజానం ప్రతివ్యాజహానస. ఈ మాట అనగానే బోర్న ఏడుస్తున్నాడు. ఒక పిల్లవాడు ఏడిచినట్టుగా ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే మళ్ళీ అతనికి ఇంకో సమాధానం చెప్పాలనేటువంటి అభిప్రాయం పెట్టుకోకుండా పక్కకి తిరిగేసింది. ఇంతేనా నిర్ణయము అని చెప్పింది. శ్రుత్వాతు రాజా కైకేయ్యా వృతం పరమశోభనం. వృతం ఒక్కటి, వృతే కాదు వృతం ఒక్కటి కోరి. ఏది? పరమశోభనం రామస్య చ వనేవాసం. రాముని యొక్క వనవాసం. ఐశ్వర్యం భరతస్య చ. దశరథుని యొక్క తీరులో రాముడికి వనవాసం అంటే పట్టాభిషేకం భరతుడికే కదా. ఇంకా ఎంత బాగా అడిగిందో, ఎంత దుర్మార్గంగా అడిగింది. పరం అశోభనం, ఏమాత్రం తగని కోరిక కోరింది ఈవిడ అనుకున్నాడు. నాభ్యభాషత కైకేయీ ముహూర్తం వ్యాకులేంద్రియ. ఒక ముహూర్త కాలం పాటు గుండె పిండేసినట్టుగా అయిపోయి ప్రేక్షత నిమిషోదేవి ప్రియామ ప్రియవాదిని. ఆవిడ చూస్తున్నాడు కానీ కళ్ళు అలాగ 45 నిమిషాల సేపు ముహూర్తం అంటే అంత ముహూర్తం అనే మాట అలాంటి అర్థాన్ని ఇస్తుంది. అంతసేపు చూస్తున్న ప్రియా అప్రియవాదిని, చాలా ఇష్టురాలు ఇప్పటిదాకా, కానీ ఎంత ఎంత అప్రియంగా మాట్లాడుతుంది. తామి వజ్ర సమాం వాచం ఆకర్ణ్య హృదయా ప్రియా దుఃఖ శోకమయీం ఘోరా రాజాన సుఖితో భవతు. వజ్ర సమంగా ఉంది ఆవిడ. చూస్తే ఎక్కడ చలింపు లేదు. పోనీ దీనంగా చూస్తేనే కరుగుతుందేమో అనుకుంటే ఆ కళ్ళకేసే చూస్తోంది తప్ప వజ్ర కఠిన హృదయంలాగా ఉండిపోయి ప్రియా అప్రియా ప్రియామపి ప్రియారహాం అప్రియవాది. ప్రియంతో ఉన్నప్పటికీ కూడా అప్రియవాదినిగా మాట్లాడుతుంది. దుఃఖమయంగా మాట్లాడుతూ, శోకమయంగా మాట్లాడుతూ, ఘోరమయంగా మాట్లాడింది. మనసులో దుఃఖాన్ని కలిగిస్తుంది, ఏడుపును ఆపలేకపోతుంది. కానీ ఘోరంగా తీవ్రంగా మాట్లాడే మాట కూడా తీవ్రంగా మాట్లాడుతుంది. ఒక్కసారి మనసంతా దుఃఖితం అయిపోయింది. సదేవ్యా వ్యవసాయంచ ఘోరంచ శపథం కృతం. శపించింది కదా. ఒక్కసారి శపించురా అంటే
ప్రమాణం చేసి ఒట్టు పెట్టింది కదా, భరతుని మీద తన మీద ఒట్టు పెట్టి అలా ఘోరమైన శపథం చేసిందేని ధ్యాత్వా రామా ఇది నిశ్వస్య చిన్నస్తరునిబాపతతు. ఒకసారి రామా అనుకున్నాడు, కింద చెట్టును గనక మొదల్లో కొడితే ఎలాగైతే కూలి కింద పడిపోతుందో అలా విరిగిన చెట్టు వలె కింద పడిపోయాడు. నష్టచిత్త యథోన్మత్త విపరీతో యథాతుర ప్రతతేజా యథా సర్ప బభూవ జగతీపతి. నష్టచిత్త, మనస్సంతా కకావికలమై, యథోన్మత్త, ఒక పిచ్చివాడిలా అయిపోయాడు. పిచ్చెక్కిన వాడి మనస్సు ఎలా అయితే పలు పలు విధాలుగా ఆలోచిస్తూ ఉంటుందో అలా అయిపోయాడు. విపరీతో యథాతుర, ఒక జబ్బు గనక విపరీత స్థాయికి చేరితే ఎలా అయిపోతాడో ఆ వ్యక్తి అలా అయిపోయాడు ఒకసారి. హృత తేజాహ, తన తేజస్సు అంతా నశించిపోయి, సర్ప యథా బభూవ జగతీపతి. ప్రారంభంలో చెప్పాడు వాల్మీకి, ఒక చుట్టూ మండలం గీసి ముగ్గు గీసి మధ్యలో పామును పెట్టి ఆడించినట్టుగా ఆడిస్తోంది అన్నాడు కదా. అలాంటి ఆట ముగిసి ఈ దశరథుడు ఒక పాములాగా నష్టతేజమైన, అంటే మంత్రానికి లొంగిపోయిన పాములా అయిపోయాడు అని అక్కడ చెప్పినటువంటి వర్ణనకి ఇక్కడ ఫలితాన్ని చెప్తున్నాడు. అంటే పూర్తిగా లోబడిపోయాడు దశరథుడు. ఇంకా ఏం చేయడానికి, సత్యబద్ధత ఏర్పడింది, ధర్మబద్ధత ఏర్పడింది, ఇచ్చిన మాటకి తప్పనిసరైంది, పైగా ఒట్టు పెట్టింది. తను ఇచ్చిన మాట అట్లాగే ఉంది, ఒట్టు అలాగే ఉంది, సత్యము అలాగే ఉంది, ధర్మము అలాగే ఉంది. అంటే ఒక మాటకి కట్టుబడ్డ నిజాయితీ పరుల యొక్క స్థితి ఇట్లా ఉంది. మనమైతే మాట లేదు చుట్టాలేదు అనుకుంటూ వదిలేస్తాం కదా. ఒక మాట ఇచ్చిన మాట మీద ఒక రాజు, మహారాజు కదా, ఒక భార్య కైకేయి, ఆ కైకేయిని పెద్దగా ఎక్కడికో అడవుల పాలు చేసో పుట్టింటికి పంపించేసో లేదా క్రోధాగారంలో పెట్టో లేక తలకాయ తీసేసో చేయొచ్చు. రాజు పెద్ద పని కాదని. ఒక భార్య మాటకి అంత కట్టుబడి రాజు రాజ్యం మొత్తాన్ని తాకట్టు పెట్టవలసిన అవసరం ఏం లేదు. కానీ మన పెద్దలు అంటారు, ససత్య వచనాద్రాజ ధర్మపాశేన సంయుత. అది రాముడు దశరథుడు గొప్పతనం. దశరథుని యొక్క స్థితి అలాంటి. సత్యవచనాత్, తను ఇచ్చిన మాట సత్యం, ధర్మపాశేన, ధర్మము ఉన్నది, ధర్మపాశం చుట్టబడి దశరథుడు నిర్విణ్ణుడైపోయాడు అని చెప్తారు ఒక రామాయణంలో. ఆ పద్ధతిలోనే ఒక విషసర్పము, ఒక మంచి తేజస్సు కలిగిన సర్పము లొంగిపోయినట్లుగా లొంగిపోయాడు. దీనయాతు గిరారాజ తిహోవాచ కైకేయి. ఇంకా గట్టిగా మాట్లాడే స్థితి లేదు దశరథుడి దగ్గర. ఎందువల్లంటే ధర్మం అంతా ఆవిడ పక్షంగా వెళ్ళిపోయింది. అంటే మాట తీరులో ప్రధానమైనటువంటి ఒక ఫలవంతమైన మాట లేదా పవర్ఫుల్ గా ఉండే మాట, ప్రభావవంతమైన మాట తన దగ్గర ఉంది కాబట్టి చాలా దీనంగా అంటున్నాడు. అనర్థం ఇమం అర్థాభం కేనత్వం ఉపదర్శిత. అనర్థమైన అంశాన్ని ఇదే అర్థమని ఎంత బాగా నిరూపించావు కైకేయి. తప్పుని ఒప్పుగా ఎంత బాగా నిరూపిస్తున్నావు నువ్వు. కాబట్టి భూతోపహత చిత్తాదివ బ్రువంతి మాం నలజ్జసే. ఏదో ఒక ఆవేశం కలిగి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. నన్ను కూడా ధిక్కరించడానికి ఏమాత్రం సిగ్గుపడ్డం లేదు నువ్వు. నీకోసం ఎంత చేసి ఉంటాడు. ఎవరిని పట్టించుకోకుండా నీకోసం కదా ఈ రాజ్యంలో ఏది కావాలన్నా, ఎలాంటి సౌఖ్యం కావాలన్నా నీకోసం కదా నేను ఇప్పటిదాకా తాపత్రయపడ్డా. అలాంటి నన్ను కూడా ఎవరూ లేని సమయం, మనం ఇద్దరమే ఉన్నాం, కానీ నన్ను కూడా ఎంత చులకనగా ఎంత నీచంగా భావిస్తున్నావు. మాం నలజ్జసే, నన్ను ఇలాంటి ఏమాత్రం సిగ్గుపడ్డం లేదు కదా. శీలం వ్యసనమే తత్తే నాభిజానామ్యహం పురా. ఇంత భయంకరమైన దానివని, ఇంత దుశ్శీలమని ప్రదాకా నేను అనుకోలేకపోయాను సుమా, నీ ప్రేమలో మోహంలో పడి. కాబట్టి బాలాయాహ స్వత్తు ఇదానీతే లక్ష్యే విపరీతవతు. నువ్వు చాలా ఏమాత్రం జ్ఞానము లేని దానివని, బుద్ధి లేని దానివని ఇప్పుడు నాకు అర్థమవుతోంది. కుతో వాతే భయం జాతం యాత్మేవం విధం వరం రాష్ట్రే భరతమాసీనం మునీషే రాఘవం అని. అసలు ఇప్పుడు కలిగిన భయమేమిటి? ఎలా కలిగింది భయం? నీకు రాముడికి పట్టాభిషేకం చేస్తే వచ్చేటువంటి నీకు ఉండే ఇబ్బంది, భరతుడికే చేయాలన్న పట్టుదల దేనికి నీకు? మళ్ళీ ప్రేమగా అడుగుతున్నాడు బాబు, లాలిస్తున్నట్టుగా అడుగుతున్నాడు. విరమ ఏతేన భావేన త్వమేతేన అనృతేన వా యది భర్తు ప్రియం కార్యం లోకస్య భరతస్య చ. విరమ, విడిచిపెట్టేది. ఇప్పటికైనా నీ పట్టుదల విడిచిపెట్టు. అంటే నీ పట్టుదల తప్ప ధర్మం కాదు అని గుర్తు.
కేవలం నువ్వు మొండితనాన్ని పాటిస్తున్నావు. విరమ, విడిచిపెట్టేయి. ఎలాగా? ఏతేన భావేన, ఈ భావము నుండి నువ్వు విడుదల కా. ఏతేన అనుంతే, ఇది అబద్ధం కూడా. నువ్వు చెప్పవలసిన మాట ఏమాత్రం ఇది కాదు. కాబట్టి ఇది భర్తు ప్రియం కార్యం, నీ భర్తకి నువ్వు ఏదైనా ఒక మేలు చెయ్యాలనుకున్నా, ఈ రాజ్యానికి మేలు చెయ్యాలనుకున్నా, నీ భరతునికి మేలు చెయ్యాలనుకున్నా కూడా నువ్వు ఈ మొండితనాన్ని విడిచిపెట్టవలసినది అని దుశంసే. వినవా? చూస్తుంటే ఆవిడలో చరణం లేదు, ఎలాంటి కవళిక మారడంలా. ఋషంసే, దుర్మార్గురాల, పాప సంకల్పే, ఇంత పాప సంకల్పం చేసిన దానా, శుద్రే, నీచమైన దానా, ఎవరికో నీచులకు మాత్రమే బుద్ధి కలిగి ఉండేటట్టుగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. దుష్కృతకారిణి, దుర్మార్గం చేయడానికి సిద్ధపడుతున్నావు. నువ్వు చేసే పని వల్ల పూర్తి దుర్మార్గం, జీవితం అంతా చేసినా, ఏ పుణ్యం చేసినా తరగనంత దుష్కృతం దీనివల్ల కలుగుతోంది. కిన్ను దుఃఖ బలీకం వా వజిరామే చ పశ్యసి. నాయందు రాముని ఎందు ఏమిటి నిలీకం చూసావు? ఏమి నీ పట్ల ఏదైనా అపరాధం చూసావా? మా ఇద్దరి ఎందు ఇంత కక్ష కట్టవేమి అన్నట్టుగా మాట్లాడాడు. నా కథంచిత్ ఋతే రామాతు భరతో రాజ్యమావసేత్ రామాదపి హితం మన్యే ధర్మతో బలవత్తరం. ఇప్పుడు నిజం చెప్తున్నా విను. రాముని నుండి రాజ్యాన్ని లాక్కోవడానికి భరతుడు సిద్ధంగా ఉండడు సుమా. భరతుడికి అది ఇష్టం ఉండదు. రామాదపి హితం మన్యే ధర్మతో బలవత్తరం. రాముడి కంటే ధర్మము లేదని, అది బలవత్తరమైన, రాముడు రాజు కావడమే, రాముడు రాజయ్య ఉండడమే, పరిపాలించడమే ధర్మమని తెలిసిన వాడు భరతుడు కూడా. కాబట్టి కథం ద్రక్ష్యామి రామస్య వనం గచ్చా ఇది భాషితే. ఒకసారి అడవికి వెళ్ళిపో రామా అని అంటే, రాముడు మాట్లాడకుండా వెనక్కి అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ నేను ఉండగలనా? కైకేయి, ముఖవర్ణం వివర్ణంతం యథా ఇవ ఇందుం ఉపప్లుతం. ఎంత అందంగా ఉంటుంది రాముని యొక్క ముఖం. ఈ మాట అనేప్పటికీ వివరణం అయిపోతే, రాముడు గనక అడవికి బయలుదేరి బాధతో ఉంటే చూస్తూ నేను బతకగలనా? అది చంద్రుడికి ఉపరాగం కలిగినట్టుగా, గ్రహణం పట్టినట్టుగా రామచంద్రుడికి గ్రహణం పట్టాలా కైకేయి? తాం హిమే సుమృతాం బుద్ధిం సుహృద్భిః సహ నిశ్చితాం కథం ద్రక్ష్యామ్యపావృత్తాం పరైరివ హతాంచము. తాం హిమే సుకృతాం బుద్ధిం, నేను అందరితో ఆలోచించి కదా ఈ మంచి సంకల్పం చేశాను. కథం ద్రక్ష్యామి అపావృత్తాం పరైరివ హతాంశం. ఇంత బాగా చేసినటువంటి ఈ సంకల్పాన్ని ఎవరో ఎత్తుకుపోతే, సైన్యమంతా నశించిపోతే రాజు ఎలా ఉంటాడు? నా సంకల్పం కనుక విపరీతమైతే నేను ఎలా బతుకుతాను? అందరి మధ్యలో అంత వాగ్దానం చేసి అందరి మాటని నేను నెరవేరుస్తానని అందరికీ చెప్పిన వాడిని, పట్టాభిషేకానికి సన్నాహం చేసుకున్న వాడిని, దీని నుండి ఎలా వెనక్కి మరలగలుగుతాను నేను? కిమ్మాం భక్ష్యంతి రాజానః నానాదిభ్య సమాగత. ఎంతమంది రాజులు వచ్చారు పట్టాభిషేకానికి? నానాదిభ్య, అనేక ప్రాంతాల నుండి, రాజ్యాల నుండి వచ్చారే వీళ్ళందరికీ ఏం సమాధానం నేను చెప్పాలి? బాలో బత అయమైక్ష్వాక చిరం రాజ్యం అకారయతు. ఇంత రాజ్యం చేసినా ఇంకా ఇతనికి రాజధర్మం తెలియదని తిడతారు, నన్ను బాలుడు అంటారు. బాలహ అంటే ఏమీ తెలియని వాడిది కదా అర్థం. నన్ను ఆడిపోసుకుంటారమ్మా. రెండవది, యదాతు బహవో వృద్ధా గుణవంతో బహుశ్రుతా పరిప్రక్ష్యంతి కాకుత్స్థం వక్ష్యామి కిమహంసద. చాలా ధర్మాలు, గుణవంతులు తెలిసినటువంటి గుణవంతులైనటువంటి మహారాజు, చాలా గొప్పవాడు ఇక్కడ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉండి. వాళ్ళు అడుగుతారు, రాముడు ఏ తప్పు చేశాడని పంపించావు దశరథ అని ఒక మాట అంటే ఏ సమాధానం చెప్పను వాళ్ళకి నేను? క్లైకేయ్య క్లిశ్యమానేన రామ ప్రవ్రాజితో మయా ఇది సత్యం బ్రవీమ్యేతతు తదసత్యం భవిష్యతి. ఏం చెప్పాలి? ఒక్కటే చెప్పాలి. కైకేయి పోరు పెట్టింది, కైకేయి బాధపడలేక పంపించాల్సి వచ్చింది అని అంటే తప్పు, ఇది అసత్యం, ఇది అబద్ధం అని అంటారు తప్ప నా మాట కూడా నమ్మే స్థితిలో ఉండదయ్యా. ఎందుకంటే నీ మాటకి ఇంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు మహారాజుని. కాబట్టి కైకేయి చెప్పింది కాబట్టి ఇలా చేశాను అంటే ఆ రాజులు ఎవ్వరూ అంగీకరించరు. అంటే ఆ మాటకి ఇంత విలువ ఇస్తావా నువ్వు అని అంటారు. కానీ నేను చెప్పేది అబద్ధం అనుకుంటారు. అబద్ధం చెప్పిన పాపము నన్ను అనుకునే అవకాశం ఉంటుందమ్మా. అసత్యం భవిష్యతి కిం మాం వక్ష్యతి కౌసల్య. కౌసల్యకి నేనేం చెప్పాలి? రాఘవే వనమాస్థితే. రాముణ్ణి కనుక వనానికి పంపిస్తే నేను కౌసల్యతో ఏం మాట్లాడగలుగుతా?
ఇది సత్యం కించైనా ప్రతిపక్ష్యామి కృత్వా విప్రియమీదృశం. ఇంతకంటే కౌశల్య పట్ల నేను చేసే దుష్కృతం ఏదైనా ఉంటుందా? ఇంతకంటే అపకారం ఉంటుందా? అంత అపకారం చేసి కౌశల్యతో నేను ఎలా మాట్లాడగలుగుతాను? యదా యదాహి కౌశల్య, కౌశల్య ఎలాంటిదో ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఎలాంటిది కౌశల్య? యదా యదాహి కౌశల్య, ఎప్పుడెప్పుడైనా, ఎక్కడ ఏ సమయంలో అయినా నాకు ఎలా 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 సహకరించిందో తెలుసునా, ఎలా సేవించిందో తెలుసునా. దాసీవచ్చ సఖీవచ భార్యావతు భగినీవచ్చ మాతృవచ్చ ఉపతిష్టతి. ఒక దాసిలా నా యందు ప్రవర్తించి, నాకు ఏదన్నా కలిగితే చాలా మంది దాసులు దాసీలు ఉంటారు. వాడు కాదు, తానే నాకు దాస్యాన్ని చేసేది. ఒక దాసీలా నా దగ్గర ప్రవర్తించింది. సఖీవతు, ఏదైనా చిన్న ఒక సంకల్పం చేసేటప్పుడు ఇలా కాదండి, ఇలా ఇలా ఆలోచించండి, సలహాలు ఇస్తున్నట్టుగా సఖీత్వాన్ని వహించేది. భార్యావతు, భార్యలా ప్రవర్తించేది. భగినీవతు, ఒక చెల్లెల్లా ప్రవర్తించేది. నేను గనక ఎంతమంది వివాహం చేసుకుంటాను? 360 మంది వివాహం చేసుకున్న కౌశల్య తర్వాత ఎప్పుడు వివాహం చేసుకున్నా కౌశల్యే ముందుకొచ్చి హారతినిచ్చి మా దంపతులిద్దరిని పిలిచేదంటే ఎంత గొప్ప స్థితిలో ఉండే ఒక ఆడపడుచు చేయవలసిన పని కూడా చేసింది కదా. భార్యావతు భగిని వచ్చ, ఒక ఆడపడుచులా నాకు ఎంత ఎంత ఉపకరించింది. మాతృవచ్చ, ఒక తల్లిలా చూచింది. ఒక తల్లిలా, చెల్లిలా, భార్యలా, సఖిలా, దాసీలా నా పట్ల ప్రవర్తించిన కౌశల్యకి ఏం సమాధానం చెప్పాలి కదా. సతతం ప్రియకామామే ప్రియపుత్ర ప్రియం వద. నేనెంత ఆ ఎంత అవమానం పరుస్తున్నా, నిన్ను నిన్ను ఇష్టపడి నీకు గౌరవాన్ని కలిగిస్తూ ఆవిడికి అగౌరవాన్ని కలిగిస్తున్నా కూడా ఎప్పుడు పల్లెత్తి మాట అనలేదే. ప్రియకామ, ఎప్పుడు ప్రియంగానే చూచిందే. ప్రియపుత్ర, మంచి కుమారుడు నాకు ఇచ్చిందే. ప్రియం వద, ఎప్పుడు మంచిగానే మాట్లాడేదే. నమయా సత్కృతాదేవి సత్కారార్హ కృతే తవ. ఎంతో నేను సత్కరించవలసిన యోగ్యత కలిగిన కౌశల్యని నేను ఎంత అవమానం చేశానో నీ వల్ల కదా. నీ మీద ప్రేమతో నీకు కష్టం కలగకూడదని, నాకంటే కౌశల్య ఎక్కువ ప్రేమిస్తావా, నువ్వు బాధపడతావేమో అని కౌశల్య యొక్క ప్రేమను తగ్గించి, కౌశల్యకి ఇవ్వాల్సిన గౌరవాన్ని తగ్గించుకుని నీకు కదా నేను ఇంత గౌరవాన్ని ఇచ్చాను. ఇదా నీ దత్తపతి, ఇప్పుడు నన్ను బాధపెడుతుంది. ఇన్నాళ్ళు కౌశల్యకి నేను చేసినటువంటి అసత్కృతం అంటే అగౌరవం ఏదైతే ఉందో ఇప్పుడు నన్ను బాధిస్తుంది. ఎలా తెలుసునా? యన్మయా సుకృతం త్వయి, నీ యందు నేను ఇప్పటిదాకా చేసినటువంటి సత్కారము, ఆవిడ పట్ల చేసిన అగౌరవము ఇప్పుడు బాధిస్తున్నాయి. ఎలాగా? అపథ్యం గింజనోపేతం భుక్తమన్న వివాతురం. బాగా రోగిష్టి వాడు కనుక తినకూడని పదార్థాలన్నీ వేసుకుని హాయిగా కడుపు నిండా భోజనం చేస్తే ఆ భోజనం లోపలికి వెళ్ళి వాడిని ఎంత బాధిస్తుందో, ఇప్పటిదాకా నీకు చేసిన నీ వల్ల పొందిన భోగం కావచ్చు, నీకు ఇచ్చిన సత్కారం కావచ్చు, కానీ రోగిష్టి వాడు తిన్న అన్నంలాగా నా కడుపులో ఒక అనారోగ్యాన్ని, అస్వాస్థ్యాన్ని కలిగిస్తుంది నేను చెప్పాను. చెప్పి విప్రకారంచ రామస్య సంప్రయాణం వనస్య చ సుమిత్రా ప్రేక్ష వై భీత కథం మే విశ్వసిష్యతి. రాముడికి అపకారము చేయుట, వనవాసానికి పంపించుట. ఇలా రాముణ్ణి వనవాసానికి పంపించే విధానం చూస్తే గనక సుమిత్ర అతను చూచి దూరంగా భయంగా పారిపోతుంది. నా దగ్గరికి రాదు. కారణం, ఎప్పుడు కూడా సుమిత్ర ఎక్కువ మాట్లాడేది కాదు, ఎక్కువ డిమాండ్ చేసేది కాదు. తన గౌరవాన్ని తను పొందల, అగౌరవాన్ని పొందల. ఎప్పుడు కౌశల్య పక్కన చెలికత్తెలాగే ఉంది తప్ప ఇప్పటిదాకా నా ఎందుకు ప్రేమతో ప్రియంతోనే ఉన్నది. కానీ ఈ పని కనుక నేను చేస్తే సుమిత్ర దూరంగా చూచి ఏదో దుర్మార్గుడు వస్తున్నాడని దూరంగా పారిపోతుందమ్మా. కాబట్టి సుమిత్ర ప్రేక్ష్య వై భీత కథం మే విశ్వసిష్యతి. ఇక్కడ ఎలా విశ్వసిస్తుంది? కృపణం బత వైదేహి శ్రోష్యతి ద్వయమ ప్రియం మాంచ పంచత్వమాపన్నం రామంచ వనమాశ్రితం. ఆమె చిన్నపిల్ల వైదేహి, సీతమ్మ చిన్నది. రెండు మాటలు విని గుండె పగిలిపోదు ఆవిడికి. నేను చనిపోతా, సందేహం లేదు. రాముడు వనవాసానికి వెళ్ళినటువంటి క్షణంలోనే నేను పంచత్వమాపన్నం, నేను పోవడం ఖాయం. మామగారు పోయి భర్త అడవుల పాలైతే ఆ చిన్నపిల్ల ఎంత కష్టపడుతుందో, ఎంత బాధపడుతుందో కదా.
వైదేహీ దత మే ప్రాణాన్ శోచంతి క్షపయిష్యతి హీనా హిమవతః పార్శ్వే కిన్నరేణేవ కిన్నరి. ఇద్దరిని తలుచుకుని మామగారిని, ఇష్టమైనటువంటి మామగారిని, ప్రియమైనటువంటి భర్తని కోల్పోయినటువంటి సీత ఎంత బాధపడుతూ నశించిపోతుందో కదా. నహి రామమహం దృష్ట్వా ప్రవసంతం మహావనే చిరంజీవితుమాశంసే రుదంతీం చాపి మైథిలీం. రాముడు అడవికి వెళుతున్నా, సీతమ్మ ఏడుస్తున్నా నేను బతకడం అనేది అసంభవము, బతకలేను. సా నూనం విధవా రాజ్యం సపుత్రాకారయిష్యసి. నేను పోయిన తర్వాత విధవవై హాయిగా నీ కొడుకుతో రాజ్యాన్ని పరిపాలించు అని ఒక్కసారిగా తన బాధను వ్యక్తం చేశాడు. నహి ప్రవ్రాజితే రామే దేవి జీవితుముత్సహే సతీం త్వాం అహమత్యంతం వ్యవస్యామ్య సతీం సతీం. ఇప్పటిదాకా సతివి కాని నిన్ను సతిగా భావించు. సతి అంటే అర్థం కష్టంలో కానీ సుఖంలో కానీ నీ వెంటే ఉంటా, నీకు కష్టాన్ని కూడా సుఖంగా మారుస్తా అనేటువంటి స్థితిలో కదా సతి ఉండాలి. సతి అంటే ఉనికిని కాపాడేది, సత్వమును కాపాడేది. భర్త గనక ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకో ఒక బాధలోకో పెడితే ఆ బాధను మైమరించేట్టుగా చేసి మళ్ళీ అతనికి ఉజ్జీవాన్ని కలిగించవలసింది కదా సతి అంటే. కానీ ఇప్పుడు సతిగా ఇన్నాళ్ళు భావించా, నువ్వు అసతివి, సతివి కానే కావు. కాబట్టి అసతీ సతీ రూపిణి విష సంయుక్త పీత్వా ఇవ మధిరాన్నర. నువ్వు విష సంయుక్త విషపు కన్యలా నా ముందు విష పూసినటువంటి వ్యక్తిలా నా ముందు కనిపిస్తున్నావు, విషము రూపమెత్తిన దానిలా కనిపిస్తున్నావు. పీత్వా పీత్వైవ మదిరాన్నర. ఒక శుభ్రంగా మత్తు పదార్థం తాగిన వాడికి లోకమంతా ఎలాగా మత్తుగా కనిపిస్తుందో నా కళ్ళకి నువ్వు అలాగే కనిపిస్తున్నావు. అనృతై బహుమాం సాంత్వై సాంత్వయంతి స్వభాషసే గీత శబ్దేన సమృద్ధ్య లుబ్ధో మృగమివావధీ. ఇప్పటిదాకా ఇన్ని అబద్ధాలు చెప్పావు. ఒక వేటగాడు ఒక మృగాన్ని పట్టుకోవడానికని ఈల వేసి పాట పాడి ఆ పాట విందామని వచ్చినటువంటి లేడిని బంధించినట్లుగా ఎన్నాళ్ళు నాకు పాట పాడినట్టు ఈల వేసినట్టు నా మీద ఎంతో ప్రేమ కారిపోయినట్లుగా ఏదో ఇష్టం ఉన్నట్లుగా ప్రవర్తించి ఇన్ని అబద్ధాలు ఆడావే. ఇప్పుడు నన్ను లుబ్ధో మృగం ఇవ అవధి, ఆ పట్టుకుని ఆ వేటగాడు పాట పాడి లేడిని పట్టుకుని చంపినట్లుగా నన్ను చంపేస్తున్నావు కదా అని. అనార్య ఇది మా మార్యాః పుత్ర విక్రాయికం ధ్రువం ధిక్కరిష్యంతి రథ్యాసు సురాపం బ్రాహ్మణం యథ. నన్ను ఇప్పటిదాకా ఆర్య ఆర్య పూజ్య అని అంతా గౌరవించారు. ఇప్పటిదాకా నన్ను అనార్య చి నీచుడా అంటారు. ఇంతకుమించి నాకేం పెడతారు పేరు? అనార్య అని చెప్తారు. పుత్ర విక్రాయికం ధ్రువం. ఎందువల్ల? కైకేయి ఇచ్చిన మాట కోసం నేనేది పణంగా పెడుతున్నా? కొడుకుని పణంగా పెట్టాను. అంటే కొడుకుని అమ్మి మాట నిలబెట్టుకున్న వాడిని అయ్యాను కాబట్టి నన్ను అనార్య అని అంటారంతా కూడా. ఎలా పిలుస్తున్నా? రథ్యాసు, వీధుల యందు ఒక కళ్ళు తాగిన బ్రాహ్మణ్ణి ఎలా తిడతారు? బ్రాహ్మణుడు ఎలా ఉండాలి? నిష్టగా కదా ఉండాలి. ఎలాంటి ఒక అనాచారము అన్నదోషము లేకుండా కదా ఉండాలి. ఆ అన్నదోషములతో సురాకుడై ఏదో కళ్ళు తాగినటువంటి బ్రాహ్మడిని అందరూ కూడా ఎంత నీచంగా తిడతారో రోడ్ల మీద, అంత నీచంగా నన్ను తిడతారు. అంత తప్పు చేసిన వాడిని అవుతా అని. సురాపం బ్రాహ్మణం యథ అహో దుఃఖం అహో కృచ్ఛ్రం ఎత్ర వాచః క్షమేతవ దుఃఖమేవం విధం ప్రాప్తం పురాకృతమివ అశుభం. ఎంత దుఃఖం వచ్చింది, ఎంత కష్టాన్ని కలిగించావు. నీ మాటలో ఎంత విషం దాగి ఉన్నది. ఎత్ర వాచః క్షమేతవ, నీ నీ వాక్కులో ఎన్నెన్ని దుఃఖాలు ఎన్నెన్ని కష్టాలు ఇవిడి ఉన్నాయి. దుఃఖమేవం విధం ప్రాప్తం పురాకృతం. ఏనాడో ఏదో ద్రోహము పాపము చేసి ఉంటారు, అపకృతం చేసి ఉంటారు. దానికి తగినట్టుగా ఈనాడు అనుభవిస్తున్నాను. చిరంఖలు మయా పాపే త్వం పాపేన అభిరక్షిత అజ్ఞానాత్ ఉపసంపన్న రజ్జు విద్బంధిని యథా. చిరంఖలు మయా పాపే, ఓ పాపాత్మురాల, త్వం పాపేన అభిరక్షిత అజ్ఞానాత్ ఉపసంపన్న రజ్జు ఉద్బంధిని యథ. అంటే మెడకి ఉరివేసి లాగుతున్నట్లుగా ఉండేటువంటి ఈ స్థితి నుంచి నీ వల్ల కదా ఈ స్థితిని పొందాను. కాబట్టి నా మెడకి ఉరివేసి లాగుతున్నట్లుగా నీవున్నావు. ప్రమాణ స్వయాసార్థం మృత్యుంత్వాభిలక్షయే.
ఇన్నాళ్ళు నీతో రమించి నీతో క్రీడించి నీతో ప్రేమగా ఉండి మృత్యుత్వాన్నాభిలక్షయే నీవే మృత్యువని ఇప్పటిదాకా నేను గుర్తించలేకపోయాను సుమా. బాలో రహసి హస్తేన కృష్ణ సర్ప విభాసం. చిన్న పిల్లవాడు, పాకుతున్న పిల్లవాడు తెలియకుండా ఒక నల్లటి త్రాసుపామును పట్టుకుని ఆడుతూ ఉంటే ఆ పాము వల్ల తనకి అపకారం ఉంటుందని కూడా తెలియదు కదా వాడికి. అలాగే నేను ఒక మూర్ఖుడిని, చిన్న పిల్లవాడిలాగా నీలాంటి కాలసర్పాన్ని పట్టుకుని ఇన్నాడు ఆడ వస్తువు అని ఇంత భ్రమించాను. నువ్వు కాటేస్తావని నాకేం తెలుసు. కాబట్టి మయాహి అపితృక పుత్ర స మహాత్మా దురాత్మన తంతు మాం జీవనోపూజం నూనం ఆక్రోష్టుమర్హతి. కాబట్టి ఒక కుమారుడికి తండ్రి లేని వాడిని చేసిన వాడిని అవుతారు. అంటే నేనున్నాను కదా, రాముడికి భరతాదులు అందరికీ కూడా తండ్రి ఉండడు. ఇక్కడ అపితృక అలా అయిపోతారు. స మహాత్మా, రాముడు గొప్పవాడు. అలాంటి రాముడికి తండ్రి లేని వాడినిగా చేసేటువంటి స్థితి నాకు కలిగింది. దురాత్మనామయ తంతు మాం జీవలోకోయం. అందువల్ల నాకు ఈ లోకమంతా నన్ను నూనం ఆక్రోష్టుమర్హతి, చాలా నీచంగా, చాలా నీచాతి నీచంగా నన్ను ఆడిపోసుకోవడం ఖాయం. బాలిష బత కామాత్మా రాజా దశరథో భృశం స్త్రీ కృతే ప్రియం పుత్రం వనం ప్రస్థాపయిష్యతి. లోకమంతా ఇది అనుకుంటుంది, ఇప్పటికీ అదే కదా అనుకుంటున్నాం మనం తెలియక. దశరథుని గురించి సరైనటువంటి స్థితి తెలియక ఏదో కామాత్ముడండి, కైకేయి వల్ల పడి ఇంత పని చేశాడు అనే కదా ఇప్పటికీ అనుకుంటున్నాం. అదే అంటున్నాడు ఆయన. బాలిష బత కామాత్మ, మూర్ఖుడండి దశరథుడు, కామాత్ముడు. కైకేయి మీద ఏదో పెద్ద మోహం కలిగిన వాడు కాబట్టే కైకేయి చెప్పినట్టు వినేశాడు అని నన్నంతా తిడతారు. రాజా దశరథో స్త్రీ కృతే ప్రియం పుత్రం, ఓ స్త్రీ మాటను పట్టు, అంటే పెద్దగా పరిగణించవలసిన అవసరము లేని మాటని పట్టుకుని పుత్రం ప్రియం వనం స్థాపయిష్యతి, అంత మంచి కుమారుని అడవిలోకి పంపిస్తారా అని తిడతారు. వ్రతైశ్చ బ్రహ్మచర్యైశ్చ గురుభిశ్చ ఉపకరిషిత భోగకాలే మహత్కృత్యం పునరేవ ప్రపక్ష్యతే. ఎన్నో వ్రతాలు చేశాడు. ఇప్పటిదాకా పట్టాభిషేకానికి సంబంధించినటువంటి చాలా వ్రతాలు చేశాడు, చాలా ఉపవాసాలు చేశాడు. గురుభిశ్చ ఉపకరిషిత, గురువుగారు శిష్యుల వారు లే, నుంచో ఆచమనం చేయి, కూర్చో, మళ్ళీ లే, మళ్ళీ పవన్ చెప్పు, మళ్ళీ దాసోహం చేయి, ఎన్ని పనులు చెప్పారు. అన్ని పనులు చేశాడు. వైదికమైన అన్ని క్రియలు చేసి పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న రాముణ్ణి కాస్త భోగకాలే మహత్కృత్యం, కొద్దిసేపట్లో పుట్టి ఆ సింహాసనంలో కూర్చోబెట్టబోయే రాముడికి ఎంత అనర్థాన్ని కలిగించో ప్రపత్స్యతే, అడవికి పంపించేటట్టుగా చేసావు కదా. నాలం ద్వితీయం వచనం పుత్రో మాం ప్రతిభాషితుం సవనం ప్రవ్రజ ఇత్యుక్తః గాఢమిత్యేవ వక్ష్యతి. రాముడి సంగతి నీకు తెలుసో లేదో, ఇంత జరిగిన రెండవ మాట మాట్లాడు రాముడు. నా అలం ద్వితీయం వచనం పుత్ర మాం ప్రతిభాషితు. రెండో మాట మాట్లాడు. ఏమన్నా తెలుసునా, నాయన రామ అడవికి వెళ్ళు అనగానే ఏం మాట్లాడారు రాముడు? అలాగే నాన్న అంటాడు. ఎందుకు నాన్న, ఎందుకు వెళ్ళాలి అనే మాట ఉండదు. బాఢం ఇత్యేవ వక్ష్యతి. రామ సహ వనం ప్రవ్రజ, అడవికి వెళ్ళు అంట, అంతే, అంతమించి నేనేం అనలేదు. వనం ప్రవ్రజ అంటే రాముడే ఉంటాడు, బాఢం అంటాడు, అలాగే అంటాడు తప్ప ఇంకో మాట మాట్లాడితే ద్వితీయా మాం ప్రభాష, రెండవ మాట మాట్లాడేవాడు కాడు రాముడు, నాకు తెలుసు. ఎదితే రాఘవ కుర్యాత్ వనం గచ్చేతి చోదిత ప్రతికూలం ప్రియం మే స్యాతు నతు వత్సః కరిష్యతి. ఎదితే రాఘవ కుర్యాత్ వనం గచ్చా ఇది చోదిత. రాముని గనక అడవికి వెళ్ళు అని గనక నేను కనుక ప్రేరేపిస్తే ప్రతికూలం ప్రియం మే స్యాతు, ప్రతికూలం చెప్పినా బాగుంటుంది కదా, నేను వెళ్ళను అన్నా బాగుంటుంది. కానీ నా కుమారుడు రాముడు నతు వత్సః కరిష్యతి, ఎప్పటికీ చేయు అంటే అంత విశ్వాసం. రాముని అడవికి వెళ్ళమంటే వెళ్ళను అనడు, అలాగే నా అన్న అని వెళ్ళిపోతాడు తప్ప ఎందుకో కారణం కూడా మళ్ళీ అడిగేటువంటి ద్వితీయం, రెండవ మాట మాట్లాడనేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు రాముడు. శుద్ధ భావోహి భావం మే నతు జ్ఞాస్యతి రాఘవ. నేనేం చెప్పినా చాలా శుద్ధ భావంగా తీసుకుంటాడు. ఏదో మనసులో ఉండి నాన్న మాట్లాడాడు కాబట్టి అది కాసేపు అయ్యాక తానే ఊరుకుంటాడే అనుకోడు. శుద్ధ భావోహి భావం మే నతు జ్ఞాస్యతి రాఘవ. నా మనసులో ఉండే భావం రాముడికి ఎట్లా తెచ్చు, తనన్నా అడగాలి.
నేనన్నా చెప్పాలి, నేను చెప్పలేను. రాముడు అడగడు. ఎట్లా తెలుస్తుంది రాముడికి? తెలిసే అవకాశం లేదు. సవనం ప్రవ్రజ ఇత్యుక్త, అడవికి వెళ్ళు అంటే బాఢవిత్యేవ భక్షతి. రెండో వారు అంటాడు ఆంబ్రేడితం విష్ణురుక్తమని ఆదరాద్విరుక్తి అని అంటారు. ఆదరాత్ అంటే ఆ మాట నేను వెళ్ళు అంటారు, అలాగే అంటాడు. నేను వెళ్ళు అంటారు, అలాగే అంటాడు తప్ప వేరే మాట మాట్లాడదని తను రాముని తలుచుకుని రాముని ప్రవర్తనని భావిస్తూ మాట్లాడిన మాట అని అంటారు. కాబట్టి రాఘవేహి వనం ప్రాప్తే సర్వలోకస్య ధికృతం మృత్యురక్షమణీయం మా నయిష్యతియమక్షయం. ఖచ్చితంగా రాముడు కనుక అడవికి బయలుదేరితే నన్ను మృత్యువు కబళించడం ఖాయం. మా నైష్యతి యమక్షయం, చనిపోవడం ఖాయం. మూర్తే మయి గతే రామే మనం మనుజ పుంగవే ఇష్టే మమ జనే శేషే కిం పాపం ప్రతిపక్ష్యసే. నేను చనిపోగా, రాముడు అడవికి వెళ్ళిపోగా, ఈ లోకమంతా దుఃఖభూయిష్టం కాగా ఏమి సుఖం అనుభవిస్తావే కైకేయి? కౌసల్యాం మాం చ రామం చ పుత్రౌ చ యది హాస్యతి దుఃఖాన్య సహతీ దేవి మామేవ అనుమరిష్యతి. కౌసల్య ఎలాంటిది తెలుసునా? రాముడు అడవికి వెళ్ళిపోగా, నేను చనిపోగా, కుమారుడిద్దరూ దూరం కాగా, అంటే లక్ష్మణుడు కూడా దూరం అయిపోతాడు కదా. ఇది హాస్యతి దుఃఖాన్య సహతీ దేవి. దుఃఖాన్ని భరించలేక నేను చనిపోయిన మరుక్షణం కౌసల్య కూడా పోతుందమ్మా, నన్ను అనుసరిస్తుంది కౌసల్య అన్నాడు. ఈ దశరథ మహారాజు కౌసల్య మీద ఉండేటువంటి ఒక ప్రేమ ఇప్పుడు పొంగుతోంది కౌసల్య మీద. ఆ రకంగా కౌసల్య చ సుమిత్రాంచ మాంచ పుత్రై త్రిభిః సహ ప్రక్షిప్య నరకేశాత్వం కైకేయి సుఖితా భవ. కౌసల్యని, సుమిత్రను, నన్ను తక్కిన కుమారులు ముగ్గురిని కూడా, నీ కుమారుణ్ణి కూడా, మా అందరినీ దుఃఖం అనే నరకంలో పడేసి నువ్వు హాయిగా సుఖించమ్మా కైకేయి, సుఖంగా ఉండు. కైకేయి సుఖితా భవ మయా రామేణ సత్యక్తం శాశ్వతం సత్కృతం గుణైః ఇక్ష్వాకుకులమక్షోభ్యం ఆకులం పాలయిష్యసి. రాముని గనక విడిచిపెట్టిన నేను గుణములతో సత్కృతులైన వాడు రాముడు కదా. అన్ని గుణములు పూర్తిగా నిండి ఉన్నవాడు రాముడు, అన్ని రకముల యోగ్యత కలిగిన వాడు రాముడు. అలాంటి రాముణ్ణి విడిచిపెట్టిన తరువాత ఇక్ష్వాకు కులమంతా అక్షోభ్యమైనటువంటి కులమంతా కూడా ఆకులం అయిపోతుంది. అంటే కకావికలమై అందరూ కూడా పైనుండే రాజులు, తర్వాత రాజులు కూడా ఈ కథలు రకరకాలుగా చెప్పి ఇక్ష్వాకులం అంటే ఇంతేనండి అనుకునేటట్టుగా కులమంతా నశించిపోతుంది. అలాంటి కులాన్ని హాయిగా పరిపాలించుకో. ప్రియంచేత్ భరతస్య ఏతత్ తద్రామ ప్రవ్రాజనం భవేత్. నిజంగా గనక రాముడి అడవికి వెళ్ళడమే భరతునికి కూడా ఒకవేళ ఇష్టమైతే, ఇష్టం కాకపోవచ్చు కానీ ఒకవేళ కనుక ఇష్టమైతే, మాస్మమే భరత కార్షీత్ ప్రేతకృత్యం గతాయుషః. భరతుడు నాకు కొరివి పెట్టడానికి కానీ, చర్మ సంస్కారం చేయడానికి కానీ, పితుకార్యం చేయడానికి పనికి రాడని చెప్తున్నా. హంత అనార్యే మమ అమిత్రే సకామాధవ కైకేయీ. దుష్టురాల, నాకు శత్రువు లాంటిదానా, నువ్వు నీ కోరిక తీర్చుకుని హాయిగా సుఖంగా ఉండు అని గట్టిగా చాలా కోపంగా మాట్లాడుతూ మృతే మయి గతే రామే మనం పురుష పుంగవే సేదానీం విధవా రాజ్యం సపుత్రాకారయిష్యసి. నేను చనిపోగా, రాముడు అడవికి వెళ్ళిపోగా, సా ఇదానీ నీవు విధవవై ఈ రాజ్యాన్ని సపుత్ర నీ కుమారుడితో హాయిగా పరిపాలించుకో. త్వం రాజపుత్రీవాదేన న్యవసహ మమ వేష్పని అకీర్తిశ్చ అతులాలోకే ధ్రువ పరిభవశ్చమి. నువ్వు రాజపుత్రి అనే పేరుతో ఇప్పటిదాకా నా అంతఃపురంలో ఉన్నావు, కానీ రాజపుత్రివి కానే కావు. న్యవసహ అకీర్తి, నాకుండే అపకీర్తివి నీవే. ఇంకా అతులాలోకే ధ్రువ పరిభవ, నాకుండే పెద్ద అవమానానివి నీవే, అపకీర్తివి నీవే. నాకుండే అవమానము, నాకు కలగబోయే అవమానము అపకీర్తి నీ రూపంలో నా ఇంట్లో ఇప్పటిదాకా ఉన్నట్టుగా భావిస్తున్నా. సర్వభూతేషు చావజ్ఞా యథా పాపకృతస్తథా కథం రద్ధైః విభుర్యాత్వా గజాశ్వైశ్చ ముహుర్ముహుః అభ్యాం రామో మహారణ్యే వత్సో మే విచరిష్యతి. సర్వభూతముల యందు అవజ్ఞ అంటే అవమానం చేసుకున్నావు అందరినీ కూడా, ప్రజలందరినీ
అవమానం చేసినట్టే లెక్క. నువ్వు చేసిన ఈ పని వల్ల చక్కగా రథములతో తిరుగుతూ గుర్రములతో ఏనుగులతో తిరగవలసినటువంటి మహాపట్టాభిషేకం చేసుకుని ఉండవలసిన రాముడు పద్భ్యాం రామో మహారణ్యే, కేవలం ఒక వాహనం కూడా లేకుండా కాళ్లతో తిరుగుతూ అడవిలో నడవలసిన దుస్థితి రాముడికి ఏర్పడింది. అయ్యో యస్య తు ఆహార సమయే సూదాహ కుండలధారిణః. రాముడికి ఎప్పుడైనా అన్నం పెట్టాలి అంటే వంటవాడు చాలా మంది ఉంటారు. సూదాహ అంటే వంటవాడు. రోజు వాళ్ళు ఎలా ఉంటారు చూసిన కుండలధారిణః, మంచి మంచి కుండలాలు ఉంటాయి. కారణం రాముడికి ఇవాళ రుచికరంగా ఇవాళ కూర, రాముడికి అన్నం తింటూ బా ఈ కూర ఎంత బాగుంది అనగానే ఈ కూర చేసిన వాడు ఎవడరా అంటే ఫలానా నేనండి అంటే వాడు ఒక కుండలాగా బహుకరణ ఇస్తారు. దశరథుడు అంత ఇష్టం కదా రాముడికి. ఇష్టమైన కూరలు, ఇష్టమైన పిండి వంటలు, ఇష్టమైన వంటకాలు చేసి ఏ రోజుకు ఆ రోజు రాముడిని ఆనందపరచాలనుకునేటువంటి సూదాహ, ఈ వంట వాళ్ళంతా కూడా అహం పూర్వాహ పచంతి స్వ ప్రశస్తం పాన భోజనం. ఇవాళ నేను రాముడికి నేను వండుతా, ఈ కూర నేను చేస్తా, ఈ పప్పు నేను చేస్తా అంటూ ఎవరికి వాళ్ళు ముందుకు పడి వంట చేసేటువంటి వంట వాళ్ళందరూ కూడా అలాంటి వంటలు తిని ఉండే రాముడు ఈ రోజున అహం కథన్ను కథన్ను కషాయాని తిక్తాని కటుకాని చ భక్షయన్ వన్యమాహారం సుతో మే వర్తయిష్యతి. అలాంటి రుచికరమైన వంటలు తిని వాడు వద్దంటున్నా వాడు రకరకాల వస్తువులు చేస్తే అవన్నీ తినే అలవాటు కలిగిన రాజపుత్రుడైనటువంటి రాముడు ఈ రోజు నుంచి కందమూలాలు తినసినటువంటి గతి ఏర్పడింది. మహార్హ వస్త్ర సంగీత, మంచి చక్కని పట్టుబట్టలు కట్టుకునే రాముడు కాషాయ పరిధానస్తు కథం భూమో నివత్స్యతి. కట్టుకోలేనటువంటి ఈ నారచీరలు కట్టుకుని లేక కాషాయం బట్టలు కట్టుకుని భూమి మీద పడుకోసిన దుస్థితి ఏర్పడిందే. చిరసుఖోషిత వస్త్రై మహార్హ వస్త్ర సంవీత, ఎప్పుడు కూడా చక్కటి కొత్త కొత్త బట్టలని పట్టుబట్టలు కట్టుకునే రాముడు నారబట్టలు కట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. కస్యైతతు దారుణం వాక్యం ఏవం విధమచింతితం రామస్య అరణ్యగమనం భరతస్య అభిషేచనం. ఎంత దారుణమైనటువంటి మాట విన్నాము. రాముడు అడవికి వెళ్ళాలి అనేటువంటి దారుణమైనటువంటి మాట విన్నామే. ధిగస్తు యోషిత నామ శఠాః స్వార్థపరాః సదా. కోపం వచ్చింది ఒక్కసారి. చిచి, ఈ ఆడవాళ్ళంతా ఎంత మూర్ఖురాళ్ళు, ఎంత మొండితనాన్ని పాటిస్తున్నారు, ఎంత స్వార్థపరులు అని వెంటనే అంటున్నాడు. నబ్రవీమి స్త్రియ సర్వాః, అందరు ఆడవాళ్ళను మండల్లాడేది ఒక్కదాన్నే అంటున్నారు. ఎవరిని? భరత శైవ మాతరం. భరతుని తల్లిలా ఏ ఆడదన్నా ఉంటుందా? ఇంత మూర్ఖంగా, ఇంత మొండితనంగా, ఇంత దుర్మార్గంగా ఉంటుందా? ఎవరు ఉండరు. ధిగస్తు యోషితో నామ శఠాః స్వార్థపరాః సదా. ఆడవాళ్ళు మూర్ఖుల్లా ఉంటారా? అందరినీ నేను అన్ను సుమా, ఒక కైకేయినే అంట. కైకేయి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంది అని అనర్ధభావే అర్ధపరే దృశంసే మమానుతాపాయ నివిష్ట భావే కిమప్రియం పశ్యసి మన్నిమిత్తం హితానుకారిణి అథవాపి రామే. అనర్థాన్ని పెద్ద ప్రయోజనంగా భావించి మమ అనుతాపాయ, నన్ను కష్టపెట్టడానికే, రాముడికి అపకారం చేయడానికే ఉన్నటువంటి ఈవిడ. పరిత్యజేయు పితరో హి పుత్రాన్ భార్యాః పతింశాపి కృతానురాగాః విశ్రం హి సర్వం కుపితం జగత్స్యాత్ దృష్ట్వైవ రామం వ్యసనే నిమగ్నం. ఇది గనక వింటే ప్రజలంతా ఏం చేస్తారు? పరిత్యజేయు పితరో హి పుత్రాన్, తండ్రులంతా కొడుకులు విడిచిపెట్టేస్తారు, కొడుకులు తండ్రుల్ని విడిచిపెట్టేస్తారు. ప్రేమతో ఉండవలసిన భార్యాభర్తలు నువ్వు నాకు అక్కర్లా, నా మాటే నాకు కావాలి అంటారు. ప్రజల్లో కూడా ఇలాంటి సంకేతాలు వెళ్ళిపోతాయి కదా. అంటే తనేం పట్టుబడితే ఆ పట్టు నెరవేర్చాలి, ఈయన నువ్వు నా పట్టు నెరవేర్చలా, నువ్వు లేకపోయినా పర్వాలా అనేటువంటి ఒక దుస్థితి ఏర్పడుతుంది. అంటే భార్యలు భర్తల్ని విడిచిపెట్టేస్తారు, భర్తలు భార్యల్ని దూరంగా తోసేస్తారు, పిల్లలు తండ్రుల్ని దూరంగా తోసేస్తారు, తండ్రులు పిల్లల్ని విడిచిపెట్టారు, తమ కామం కోసం పిల్లల్ని విడిచిపెట్టేస్తారే. ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. అహం పునః దేవకుమార రూపం అలంకృతం తం సుతమాభ్రజంతం నందామి పశ్యన్నపి దర్శనేన భవామి దృష్ట్వా చ పునర్యువేవ. ఎంత గొప్పవాడు రాముడు. దేవ కుమార రూపం,
ఒక దేవతా పుత్రుల్లా కనిపిస్తాడు, చాలా సుకుమారంగా ఉంటాడు. అలంకరించుకుంటే ఇంకా ఎంత బాగుంటాడో. అలాంటి ఆ రాముణ్ణి చూస్తుంటే ఎప్పటికప్పుడు నేను మళ్ళీ యవ్వనాన్ని పొందినంత గొప్పగా ఉంటుంది నా మనస్సు. అలాంటి రాముణ్ణి అడవికి పంపించాలా? వినాపి సూర్యేణ భవేత్ ప్రవృత్తి అవర్షతా వజ్రధరేణ వాపి రామంతు గచ్చంత మితః సమీక్ష్య శివేన్మకశ్చిత్తి చేతనామే. సూర్యుడు లేకపోతే ఎలాగైతే చైతన్యం ఉండదో, వర్షము లేకపోతే ఎలాగైతే దేవేంద్రుని వల్ల కలగవలసిన వర్షమే లేకపోతే ప్రవృత్తి ఎలాగైతే సాగదో, రాముడు కనుక అడవికి వెళ్ళిపోతే నా జీవేత్, నేను బతకను. వినాశకామాం అహితాం మిత్రాం అవాశయం మృత్యుమివాప్వనస్త్వాం చిరం బతాంకేన ధృతాపి సర్పి మహావిషాతేన హతోస్మి మోహాత్. వినాశకామ, నన్ను వినాశం చేయడానికే నువ్వు ఈ పట్టుదల పట్టావు. అహిత, నాకు చాలా అహితాన్ని కలిగిస్తున్నావు. అమిత్ర, నాకు శత్రువులా దాపునించావు. ఆవాసయం మృత్యుమివ ఆత్మనస్వాం, నిన్ను మృత్యువుని సంకలో పెట్టుకున్నట్టుగా ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించా. చిరం బతాంకేన ధృతాపి సర్పి, పెద్ద కాలసర్పాన్ని ఒడిలో పెట్టుకుని అయ్యో నా భార్య నా భార్య అని ఇన్నాడు నేను ప్రేమించానే. మహావిషాతేన హతో, ఇప్పుడు నన్ను కాటు వేశావు. ఈ మోహం అనేటువంటి కాటులో నేను నశించిపోతున్నాను సుమా. మయా రామేణ చ లక్ష్మణేన దశాస్తు హీనో భరతస్త్వయా సహ పురంచ రాష్ట్రంచ నిహత్య బాంధవాన్ అమాహితానాంచ భవాభిహర్షిణి. నేను లేకుండా, రాముడు లేకుండా, లక్ష్మణుడు లేకుండా నీ కుమారుడు భరతుడు నీతో పాటు హాయిగా రాజ్యాన్ని ఏలుకుంటాడు గాక. దుశంసవృత్తే వ్యసన ప్రహారిణి ప్రసఖ్యవాక్యం యదిహాద్య భాషసే ననామతే కేన ముఖాత్ పతంత్యధో విశీర్యమాణాః దశరాः సహస్రధా. దుశంసవృత్తే, ఏది హితమో ఏది అహితమో తెలియనటువంటి బుద్ధి కలిగిన దాన. వ్యసన ప్రహారిణి, ఇందరినీ దుఃఖంలో ఉంచడమే నీ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఓ వ్యసన ప్రహారిణి. ప్రసఖ్య వాక్యం యదిహాద్య భాషసే, ధర్మాన్ని సత్యాన్ని అని పక్కకి తోసి ఇలా అడుగుతున్నావే, ఇలా అడిగే నీకు నీ నోట్లో నుంచి నీ పళ్ళన్నీ ఎందుకు రాలిపోవట్లేదు, నీ నాలుక ఎందుకు తెగిపడడం లేదంటారే, ఆ నీ పళ్ళన్నీ రాలిపోవద్దు. నీ శరీరం అంతా కూడా విశీర్యమాణ దశనాహ సహస్రధ, నీ పళ్ళన్నీ రాలిపోయినట్టుగా నీ శరీరం అంతా 1000 ముక్కలైపోయి విరిగిపోవద్దు. అంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. నకించిదాహితమప్రియం వచో నవేత్తి రామ పరుషాణి భాషితుం కథన్ను రామే విరామవాది ప్రవీషి దోషాన్ గుణ నిత్య సమ్మతే. ఎప్పుడు కూడా అహితం మాట్లాడేవాడు కాడు రాముడు. ఎవరికి ప్రియం కాకుండా అప్రియాన్ని చేసిన వాడు కాడు రాముడు. ఎప్పుడు ఎవరు ఎంత మాట్లాడినా, పరుషంగా మాట్లాడినా పాపాన పోలేదే రాముడు ఎప్పుడు కూడా. కథన్ను రామే అభిరామవాదిని, ఎప్పుడు నిన్ను చాలా ఇష్టంగా ప్రేమగా పలకరించే రాముని యందు ఇన్ని దోషాలు ఎందుకు ఆరోపించి, దోషాలేమో ఆరోపించరు కానీ దోషాలు కలిగిన వ్యక్తిని అడవిలోకి పంపించవలసినటువంటి స్థితి కదా. ఎప్పుడు అడవుల పాలు చేయుట అంటే తప్పు చేసిన వాడిని అడవుల పాలు చేస్తారు. ఈ మాటని తర్వాత మాటల్లో కైకేయి యొక్క మాటల్లో మనం వింటాం. చాలా తప్పు చేసిన వాడిని అడవుల పాలు చేయుట అనేది రాజధర్మంలో ఒకటి. ఇప్పుడు రాముణ్ణి అడవుల పాలు చేస్తున్నామంటే రాముని యందు ఎన్నో దోషాలు ఆరోపించకపోతే కుదరదు. ప్రజలంతా ఊరుకోరు కదా, అడుగుతారు ఎందుకు పంపిస్తారంటే అంటే రాముడు ఈ తప్పు చేశాడు, రాముడు ఇలా మాట్లాడాడు, రాముడు ఈవిడ్ని ఇలాగ పరుషంగా ఇవన్నీ చెప్పాలి. రాముని యందు దోషాలు ఆరోపించి రాముని అడవి పంపించవలసిన దుస్థితి ఏర్పడుతోంది. రాముడు లాంటి వాడు అప్రియం అహితం ఎప్పుడు చేయనివాడు, అభిరామవాదిని, అందరితో ప్రేమగా మాట్లాడేవాడు. రాముని యందు నేరారోపణ చేసినా నమ్మని స్థితిలో ఉండే రాముని యందు అనేక దోషాలని ఆరోపించి నేను పంపించవలసిన దుస్థితి కలిగించావు కదా. ప్రతాప్యవా ప్రజ్వలవా ప్రణశ్యవా సహస్రశోభా స్ఫుటిత మహీంద్రజ. నశించిపో, కాలిపో, దూకే ఎక్కడ 1000 ముక్కలైపో, నీ బతుకు దేనికే అని తిట్టవలసినటువంటి స్థితి ఏర్పడింది. నతే కనిష్యామి వచస్సు దారుణం, నీ మాట నేను ఒప్పుకోను, నేను చెయ్యను. మమ అహితం కేకయ రాజపాంసని, రాజకులవంతా నశించిపోయేటట్టుగా నువ్వు అహితంగా ఏదైతే అడిగావో నీ మాట నేను వినను, నేను పంపించను అని శిరోపమాం నిత్యమసత్ప్రియం వదాం ప్రదుష్టభావాం సుకులోపఘాతిని
జీవితం త్వాం విషగే మనోరమాం విధక్షమాణాం హృదయం సబంధనం క్షురోపమాం. పెద్ద కత్తి లాంటిది అది. కత్తి, పొదునైన కత్తి ఎలాగైతే తనని కోసేస్తుందో అలా కత్తిలా ఉన్నాం. నిత్యం అసత్ప్రియం వద. ఇప్పటిదాకా నువ్వు చెప్పినవన్నీ అబద్ధములే. నా యందు ప్రేమంతా అబద్ధమే. నా యందు ప్రేమ కనుక నిజంగా ఉంటే ఇంత బాధ పెడతావు. నా ప్రాణం పోయేటువంటి స్థితికి నువ్వు కలిగిస్తావు. కాబట్టి అసత్ప్రియం వద. నువ్వు అన్ని చెప్పినవన్నీ ఈనాటికి అబద్ధాలే. ప్రదుష్ట భావం, చాలా దుష్టమైన భావం కలిగిన దానివి. స్వకుల ఉపఘాతిని, ఏ కులంలో నువ్వు ఉంటున్నావో ఆ కులానికే పెద్ద చేటు తెచ్చేటట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నా జీవితం త్వాం విషగే మనోరమ. నీకు బతికేటువంటి అవకాశం లేదు. విధక్షమాణాం హృదయం సబంధనం. నా హృదయాన్ని బంధించి పిండి 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 చేసేటువంటి నీ వల్ల నేను ఇంకా ఏం బతుకుతాను. నా జీవితం మేస్తి పునఃకుత సుఖం. ఇంకా నేను బతకనంటే సుఖం ఎట్లా? సుఖము లేదు, నా బతుకు లేదు. విన ఆత్మజేన ఆత్మవత కుతో రతి. చాలా ఉన్నత గుణమును కలిగిన రాముణ్ణి విడిచిపెట్టి, కొడుకును విడిచిపెట్టి ఉండేటువంటి దుస్థితి నాకు కలుగుతుందా? ఉండగలుగుతానా? కాబట్టి మమ అహితం దేవి నకర్తుమర్హసి. ఇందాక నీ మాట నేను వినను అన్నాడు, కానీ పాపం ధర్మం తప్పనివాడు కదా. నా మాట వినవా? ఒప్పుకోవా? అహితం నకర్తుమర్హసి. నాకు ఇలాంటి అపకారాన్ని చేయకు సుమా. స్పృశామి పాదావపితే ప్రసీదమే. మళ్ళీ నీ కాళ్ళు పట్టుకుంటా అని 3వ మారు కాళ్ళ మీద పడ్డాడు పాపం. స భూమిపాలో విలపన్ననాథవత్ స్త్రియా గృహీతో హృదయేతి మాత్రయ పపాత దేవ్యా శరణౌ ప్రసారితౌ ఉభావ సంస్పృశ్య యథాతురస్తదా. అడలా కూర్చుని పడుకుని ఉంది కదా, కాళ్ళలా జాపి ఉన్నాయి. ఆ కాళ్ళ మీద పడాలి. అప్పటిదాకా బతికిలాడుకున్నాడు. మళ్ళీ నీ కాళ్ళ మీద పడతా అని కాళ్ళ మీద పడబోతూ పక్కకి వారిపోయి, అంటే స్పృహ కోల్పోయాడు. మూర్ఛితుడై పక్కన పడిపోయాడు. యథా ఆతురస్తథ. ఒక రోగిష్టి ఏదో ఒక రకమైనటువంటి స్థితి కలిగిన వాడు ఉన్నవాడు కుప్ప కూలిపోయినట్టుగా పాదాలు పట్టుకుందామనుకుంటూ పాదాల మీద చెయ్యిలు పెట్టబోతూ పక్కకి జారిపోయాడు, పడిపోయాడు అని 12వ సర్గని ముగించాడు. చాలా బరువైన సర్గలు ఇవన్నీ కూడా. ఒక 3 సర్గల దాకా ఇంకా చాలా బరువుగానే సాగుతుంది. అథ త్రయోదశ సర్గ. 13వ సర్గ ప్రారంభం. అతదర్హం మహారాజం శయానం అతథోచితం యాతిమివ పుణ్యాంతే దేవలోకాత్ పరిచ్యుతం. దశరథుడు అంతవాడు ఇలా పడుకోకూడని స్థితి, మనం చూడకూడని స్థితి కదా. అంత మహారాజు కింద పడుకోవచ్చునా అంటే అతదర్హం, అతనికి తగినటువంటి పని కాదది. శయానం అతథోచితం. ఈ పని కోసం అంత పాపం బేలపడక్కర్లా. కైకేయి కోసం ఒక్కసారి వెళ్ళి తలుపు తాళం వేసేసి పోయింది లేదు నాకు వచ్చేసారు. కానీ అతథోచితం, అలాగా అంత బేలగా కింద పడి దొర్లవలసిన పని లేకపోయినా అలాంటి మహారాజు యయాతిమివ పుణ్యాంతే దేవలోకాత్ పరిచ్యుతం. యయాతి ఒకనాడు దేవలోకాన్ని పొంది ఆ లోకంలో పుణ్యం అయిపోతే మళ్ళీ జారిపోయినట్లుగా యయాతి జారిపోయాడా? యయాతి కుమారుడు నహుషుడు జారిపోయాడు. అంటే నహుషుడు కథ గుర్తు తెచ్చుకోవాలి. యయాతి పేరుతో నహుషుడు కథ గుర్తు తెచ్చుకోవాలి. అలాగా దేవలోకాత్ పరిచ్యుతం, దేవలోకం నుండి జారి పడిపోయాడు. అనంత రూప సిద్ధార్థ హ్యభీత భయదర్శిని పునరాకారయామాస తమేవ పరమంగన. అనర్ధ రూప సిద్ధార్థ అంటే ఇంకా ఆవిడ కోరిక నెరవేరబోతున్నటువంటి స్థితిని ఆవిడ పొందుతోంది. అంటే ఇంక దశరథుడు పూర్తిగా తప్పని స్థితిలోకి వచ్చాడని గుర్తిస్తోంది. సిద్ధార్థ అవుతోంది. అభీత, ఏమాత్రం భయపడల. భర్తలా పడిపోయిన మహారాజు. భర్త అంటే మహారాజు కదా. ఈ దేశాన్ని పరిపాలించే రాజు తన కాళ్ళ దగ్గర పడిపోతే ఎవరైనా ఉండొచ్చా? కానీ ఏ భయము ఏ బెంకు లేకుండా ఉండదు. పునరాకారయామాస తమేవ వరమంగన. మరింత భయాన్ని కలిగిస్తూ ఒకసారి లేచి కూర్చుని మాట్లాడుతోంది. త్వం కథసే మహారాజా సత్యవాదీ దృఢవ్రత మమ క్షేమం పరం కస్మాత్ విధారయితుమిచ్చేసి. ఏమిటయ్యా, అనవసర ప్రేలాపన చేస్తున్నావు అంటానే, అనవసరంగా బాగుతున్నావు అంటానే. ఏమిటి అనవసరంగా బాగుతున్నావు? నువ్వు సత్యవాది, సత్యాన్ని పాటించేవాడివి కదా, సత్యాన్ని మాట తప్పను అన్నవాడివి కదా, దృఢవ్రత, వ్రతమయందు దృఢత్వం కలిగిన వాడివి కదా, ఏదైనా పట్టిన పట్టు విడవకుండా ఇచ్చిన మాట తప్పకుండా ఉండేవాడివి కదా.
ఇలా మాట్లాడతావు నా నా హృదయాన్ని నువ్వు మళ్ళీ చంచలం చేస్తావేమి ఏవ ముక్త అనేసింది అంతే. త్వం కర్తసే అంటే ఏం వాగుతున్నావు అని. ఎలా అంటారు మహారాజుని పట్టుకుని భర్తని పట్టుకుని వృద్ధుణ్ణి పట్టుకుని అనొచ్చ అనేసి అని. ఏవ ముక్తస్తు కైకేయ్య రాజా దశరథ. ఇప్పటిదాకా కైకేయి నోటి వెంట అంత నీచాతి నీచంగా ఏకవచన ప్రయోగంతో విని ఉండడు పాపం. ఈ మాట వినంగానే ప్రత్యువాచ తత్క్రుద్ధో ముహూర్తం విఫలన్నివ. ఒక్కసారి మనస్సు ఆ ద్రవించిపోయి విఫలన్నివ అంటే కకావికలమయ్యి మృతే మయ్యి గతే రామే వనం మనుజ పుంగవే సంతానార్య నార్యే మమామిత్రే సకామా సుఖిని భవ. ఇందాక శ్లోకం ఇవ్వండి. అంటే నేను పోగా రాముడు అడవికి పోగా సుఖంగా ఉండు, ఈ రాజ్యం అంతా నువ్వే ఏలుకో అనేసాడు అని. స్వర్గేపి ఖలు రామస్య కుశలం దైవతైరహం ప్రత్యాదేశాదభిహితం ధారయిష్యే కథం వత. నేను స్వర్గానికి వెళ్ళినా రాముడికి చేసిన అపకారం వల్ల అక్కడ కూడా అవమానాన్ని భరించవలసి వస్తుందేమో. కైకేయ్యా ప్రియకామేన రామ ప్రవ్రాజితో మయా ఇది సత్యం బ్రవీమ్యేతతు తద సత్యం భవిష్యతి. కైకేయి మీద ఉండే అత్యంత ప్రేమతోనే రాముణ్ణి వనవాసానికి పంపించాడు దశరథుడు అని కదా. ఇది సత్యం బ్రవీమ్యేతతు, ఇది నేను చెప్పినా ఒకప్పుడు స్వర్గంలో వాళ్ళంతా అడిగితే వాళ్ళందరికీ నేనేం చెప్పాలి? కైకేయి చేసిన పని ఇదంతా అంటే వాళ్ళు ఏమంటారు? అబద్ధం చెప్తున్నావు, కైకేయి మాటకి ఎంత విలువ ఇవ్వాలా నువ్వు అంటారు, తిడతారు. కాబట్టి నేను ఏం చెప్పినా అది అసత్యమైపోతుంది. అపుత్రేణ మయా పుత్ర శ్రమేణ మహతా మహాన్ రామో లబ్ధో మహాబాహు సగతం త్యజ్యతే మయా. సంతానం లేక నానా ఇబ్బంది పడుతున్నటువంటి నాకు దేవుడిచ్చినటువంటి వరంగా శ్రమేణ మహతా మహాన్, ఇన్ని యాగములు చేస్తే ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకుంటే ఇంత మంచి కొడుకు పుట్టాడు, అలాంటి రాముణ్ణి ఎలా విడిచిపెట్టగలుగుతా? శూరశ్చ మంచి గొప్ప పరాక్రమవంతుడు, కృత విద్యశ్చ జ్ఞానవంతుడు, జితక్రోధ ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, క్షమాపర దయామూర్తి కదా. కథం కమలపత్రాక్ష మయా రామో వివాస్యతే. కథం కమలపత్రాక్ష, భగవంతుడితో సమానమైన రాముణ్ణి విడిచిపెట్టి ఎలా బతుకుతా? కథమిందీవరశ్యామం దీర్ఘబాహుం మహాబలం అభిరామహం రామం ప్రేషయిష్యామి దండకాన్. నల్ల కలువ లాంటి అందమైన శరీరం కలిగిన వాడు, చక్కని ఆజానుబాహుగా ఉండేవాడు, బలవంతుడు, అభిరాముడు, ఇలా ఉన్న భయం కలిగించేవాడు కదా, అందరికి ఆనందాన్ని కలిగించేవాడు. అలాంటి రాముణ్ణి ఎలా పంపిస్తా? సుఖానాముచితస్యైవ దుఃఖైః అనుచితస్య చ దుఃఖం నామానుపశ్యేయం కథం రామస్య ధీమతః. సుఖములకే ఈనాటి దాకా అలవాటు పడ్డ రాముణ్ణి దుఃఖాల్లోకి ఎలా తోసివేస్తా? ఇది దుఃఖం అకృత్వాద్య మమ సంక్రమణం భవేత్ అదుఃఖార్హస్య రామస్య సుఖమవాప్నుయామ్. ఇంత దుఃఖాన్ని రాముడికి కలగజేసినటువంటి ఆ పాపంతో నేను ఏ లోకంలో ఉన్నా సుఖంగా ఉండగలుగుతానా? ఎక్కడ సుఖంగా ఉండలేదు కదా. నృశంసే ఒక ఒక యుక్తాయుక్త విచక్షణను కోల్పోయిన దానా, పాప సంకల్పే ఇంత పాపమైన సంకల్పం చేసిన దానా, రామం సత్యపరాక్రమం సత్యపరాక్రముడైనటువంటి రాముణ్ణి విడిచిపెట్టి కిం విప్రియేణ కైకేయి ప్రియం యోజయసే మమ. విడిచిపెట్టి నన్ను దూరం చేసుకుని ఏం సాధిస్తావు నువ్వు? అకీర్తి రతులాలోకే ధ్రువ పరిభవశ్చ. నాకు గొప్ప అపకీర్తి కలిగించడానికే నువ్వు ఉన్నావు, గొప్ప అవమానాన్ని కలిగించడానికే నువ్వు ఉన్నావు అంటూ తథా విలపతస్తస్య, ఇలా బాధపడుతూ ఉంటే పరిభ్రమిత చేతసః. ఈ మాటలన్నీ ఎలా వస్తున్నాయి అంటే మతి భ్రమించి, మతిలో కూడా తేడా వచ్చేసింది. ఒకసారి అనుకోని సంఘటన చూసినా, ఒక వినకూడని మాటలు విన్నా కూడా మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నామో అనేటువంటి దృష్టికి ఏర్పడినట్టుగా దశరథుడు మాట్లాడుతున్నాడు. అస్తమభ్యమగత్ సూర్య రజనీచాభ్యవర్తత. ఇప్పుడు మధ్యాహ్నం వేళ వస్తే రాత్రి దాకా ఇవి బతిలాడుకోవడమే సరి. రాత్రి ప్రవేశించింది. ఒక్కసారిగా సాత్రియా తథార్థస్య చంద్రమండల మండిత రాజ్ఞో విలపమానస్య నవ్యభాసత శర్వరి. అలాగ 3 యామాలు గడిచిపోయాయి, 3 జాములు గడిచాయి. కైకేయిని మతిమిలాడడం ప్రారంభించి దశరథుడు. రాత్రి అవుతోంది. నవ్యభాసత, ఆ రాత్రంతా చాలా బరువుగా, ఏమాత్రం ప్రకాశం లేకుండా, చంద్రుడు పక్క ప్రకాశిస్తూనే ఉన్నప్పటికీ కూడా ఏం ప్రకాశం లేకుండా ఉన్నట్టుగా రాత్రి ఉంది.
తథైవ ఉష్ణం వినిశ్వస్య వృద్ధః దశరథో నృపః విరలాపార్తవద్ దుఃఖం గగనాసక్తలోచనః. ఒకసారి పెద్ద నిట్టూర్పు విడిచి వృద్ధుడైనటువంటి దశరథుడు రాజు విలలాప ఆర్తః, ఆదుకునేవాడు ఎవరూ లేరా అని ఎవరికి ఎవరు అండలేని వాడు ఏడిచినట్టుగా అందరికీ అండగా ఉండవలసిన రాజు ఏడుస్తుంటే అతని ఓదార్చేవాళ్ళు ఎవరు? దుఃఖం గగనాసక్తలోచన, ఆకాశానికి చూడడం అంటే ఏంటి? నన్ను ఈ కష్టం నుండి ఒడ్డున పడేసేవాడు ఎవడూ లేడు అన్నప్పుడే ఆకాశానికి చూడాలి. ఆకాశం కేసు చూడాలి అంటే అర్థం ఏంటి? మనకు ఎవ్వరూ లేకపోతే గగనం కేసు చూస్తాం. అంటే దేవుడు ఒక్కడే నాకు దిక్కు అనేటువంటి స్థితిలో గగనాసక్త లోచన, ఆకాశం కేసు చూస్తూ నన్ను ఎవరు కాపాడతారయ్యా అని అలా ఉండిపోయాడు. న ప్రభాతం త్వయా ఇచ్చామి నిశే నక్షత్ర భూషణే క్రియతా మేదయా భద్రే మయా జంగచితోంజలి. తెల్లవారడాన్ని నేను కోరుకోవట్లేదు, ఓ రాత్రి నీకు నమస్కారం చేస్తా. రచిత అంజలి, నీకు నమస్కారం చేస్తా రాత్రి. ఎలాగా? నిశే నక్షత్ర భూషణే, ఎంత అందంగా ఉన్న నక్షత్రాలన్నీ అలంకారం చేసుకున్నట్లుగా రాత్రి నువ్వు అందంగా ప్రకాశిస్తున్నావు కదా. నా ప్రభాతం త్వయా ఇచ్చామి, దయచేసి నువ్వు తెల్లవారద్దే, ఇలాగే ఉండిపోతుంది. ఈ రాత్రి ఇలాగే ఉండాలి, తెల్లవారకూడదు. తెల్లవారితే మళ్ళీ ఏ నిర్ణయాలు ఏం జరిగిపోతాయో తెలియదు కదా, ఇలాగే ఉండిపోవాలి. క్రియతామ్మే దయా భద్రే మయాయం గచితోంజలి, నీ దండం పెడతాను, దయచూచి ఇలాగే ఉండిపోవా రాత్రి అని రాత్రిని వేడుకుంటున్నాడు. అథవా గమ్యతాం శీఘ్రం నాహమిచ్చామి నిర్ఘృణాం విశంసాం కైకయీం ద్రష్టుం యత్కృతే వ్యసనం మహత్. అథవా గమ్యతాం శీఘ్రం, లేదా తొందరగా తెల్లారి ఉంటావా, ఇలాగే ఉండిపో, తొందరగా తెల్లవారిపో. ఎందువల్ల? నాహమిచ్చామి నిర్ఘృణాం, ఇంకా ఈ దయలేని కైకేయి దగ్గర నేను ఉండలేను. ద్విశంస, ఒక యుక్తాయుక్త విచక్షణ కోల్పోయింది. కైకేయీం ద్రష్టుం యత్కృతే వ్యసనం మహత్, కైకేయి మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ఏవముక్త్వా తతో రాజా కైకేయీం సంయతాంజలి, మళ్ళీ కైకేయికి తిరిగాడు పాపం, మళ్ళీ చేతులు జోడించాడు. ప్రసాదయామాస పునః కైకేయీంచ ఇదమబ్రవీత్, మళ్ళీ కైకేయి దిగి, కైకేయి వినవా నా మాట, ఒప్పుకోవా అన్నట్టుగా మళ్ళీ బతిమిలాడుతున్నట్టుగా సాధువృత్తస్య దీనస్య త్వద్గతస్య గతాయుషః ప్రసాద క్రియతాం దేవి భద్రే రాజ్ఞో విశేషతః. సాధువృత్తస్య, ఇప్పటిదాకా నీ పట్ల ఎప్పుడు కూడా చెడ్డగా ప్రవర్తించలేదు కదా, మంచిగానే ప్రవర్తించాను కదా. దీనస్య, ఇంత దీనంగా బతిమిలాడుకుంటున్నా కదా. త్వద్గతస్య గతాయుషః, నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయని చెప్తున్నా కదా. ప్రసాద క్రియత, నా ఎందు దయచూపవా, మన కనికరించవా. భద్రే రాజ్ఞో విశేషతః, నేను సామాన్యుణ్ణి, కేవలం భర్తన కాదు కదా, రాజ్ఞ విశేషతః, ఈ దేశానికి రాజుని కదా. రాజునైన నేను, మహారాజున నేను నీ పట్ల దీనంగా నిన్ను బతికిలాడుకుంటూ ఉంటే కనీసం కనికరించవా. శూన్యేనా ఖలు శుశ్రోణి మయేదం సముదాహృతం కురు సాధు ప్రసాదం మే బాలే సహృదయాఖ్యసి. నా జీవితాన్ని శూన్యంగా చేసేస్తావా, ఏమీ లేకుండా చేస్తావా. నా ఎందు దయ చూపి మంచి హృదయంతో ఆలోచించి నేను అనుకున్నట్లుగా నన్ను అనుసరించవా. ప్రసీద, అనుగ్రహించవా. దేవి రామో మే త్వద్దత్తం రాజ్యమవ్యయం లభతాం సీతాపాంగే యశఃపరమాపురి. నేను రాముడికి రాజ్యం ఇవ్వను, నువ్వే రాముడికి రాజ్యం, ఆ కీర్తిని నువ్వే. కానీ రాముడు రాజు కావాలి. యశః పరం అవాపురుహి, రాముడికి నీవే రాజ్యాన్ని ఇచ్చి నా యందు దయ ఉంచి ఆ కీర్తిని నీవే పొంది లోకానికి మేలు చెయ్యవా. మమ రామస్య లోకస్య గురూణాం భరతస్య చ ప్రియమేతతు గురుశ్రోణి కును చారు ముఖేక్షణే. ఎంత అందమైన ముఖం కలిగిన దానివి, ఎంత సౌందర్యం కలిగిన దానివి. సౌందర్యానికి తగినట్టుగా గుణములు కూడా ఉండాలి కదా. ఇంత అందంగా పైకి కనిపించే నీవు ఇంత క్రూరాలుగా, మనస్సులో ఇంత దుర్మార్గంగా ఉంటావా? ఉండడానికి వీల్లేదు. కాబట్టి రామస్య లోకస్య గురూణాం భరతస్య చ, గురువులందరికీ, రాముడికి, నాకు, భరతునికి, అందరికీ ప్రియాన్ని కలిగిస్తున్నట్లుగా నా మాట వినవా అని బతికిలాడుకుంటున్నాడు. విశుద్ధ భావస్య సుదుష్ట భావ తామ్రేక్షణస్య అశ్రుకలస్య రాజ్ఞః శ్రుత్వా విచిత్రం కరుణం విలాపం భర్తృ శంసాన చకార వాక్యం.
విశుద్ధ భావుడు అంటే ఇప్పటిదాకా చాలా మనసులో పెట్టుకున్నవాడు కాస్త అవన్నీ విడిచిపెట్టి ఇంకా కేవలం నువ్వు ఒప్పుకోవడం నాకు కావాలి, నీ మనసు మార్చుకోవా అనే భావన తప్ప దశరథుల్లో ఇప్పటిదాకా తిట్టాను దుర్మార్గం చేసిన భావన కూడా విశుద్ధ భావస్య అంటే అర్థం. ఇప్పటిదాకా తిట్టాను కదా, ఆ తిట్టినవన్నీ పోగొట్టుకుంటాం. ఇప్పటిదాకా నువ్వు అపకారం చేశావు కదా, ఆ అపకారాన్ని కూడా దృష్టిలో పెట్టుకోను, కేవలం ఈ మాట నువ్వు వినవా, నన్ను కనికరించి రాముడికి పట్టాభిషేకం చేయడానికి అనుసరించవా, అనుకూలించవా అని మాత్రం అండంతో విశుద్ధ భావస్య అని అంటారు. ఆ పదం అలా వినియోగం అవుతుంది. సుదుష్ట భావ, ఇంత దుష్టమైన భావంతో ఉన్నావు. తామ్రే క్షణస్య, ఏడిచి ఏడిచి దుఃఖంతో నా కళ్ళు ఎర్రగా ఒక రాగి రేకుల్లా అయిపోయాయి కదా. అశ్రు కలస్య, నా కళ్ళల్లో నీళ్లు చూడు. రాజ్ఞ, నేను రాజుల్లా ఏడుస్తారు ఎవరన్నా. రాజుకి కనుక కష్టం కలిగితే అది ధర్మబద్ధమైతే ఆ వ్యక్తిని ఏదైనా చేసి రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఇప్పుడు నిన్ను లేపేయడమో, నిన్ను చంపేయడమో, నిన్ను ఎక్కడ దాచేయడమో పెద్ద కష్టమైన పనేం కాదు, కానీ నిన్ను బతుకులాడుకుంటా. ఇందువల్ల సత్యవచనాత్, నీకు ఇచ్చిన మాటకు కట్టుబడి నేను బతుకులాడుకుంటున్నాను. శృత్వా విచిత్రం కరుణం విలాపం, ఇంత విచిత్రంగా ఏడిచాడు. రాజు అయిన వాడు ఇలా ఏడవలసిన అవసరం లేకపోయినా ఏడుస్తూ విచిత్రంగా సకరుణంగా అంటే చాలా దీనాతి దీనంగా ఏడుస్తూ ఉంటే అలా ఏడిచేటువంటి దశరథుని చూచి కూడా కైకేయిన చకార వాక్యం, నేను ఒప్పుకోనంతే అని ఒక మొత్తం. తతస్స రాజా పునరేవ మూర్ఛిత, ఒక్కసారి ఎప్పుడైతే నేను ఈ వాక్యాన్ని వినను అందో మళ్ళీ మూర్ఛపోయాడు. ప్రియాం అదుష్టాం ప్రతికూల భాషిణి, ప్రతికూలంగా మాట్లాడుతోంది. సమీక్ష పుత్రస్య వివాసనం ప్రతి క్షితౌ విసంజ్ఞ నిపపాత దుఃఖిత, ఒక్కసారి తన కుమారుడు తలుచుకుని అడవికి వెళ్ళవలసినటువంటి స్థితిని గమనించుకుని దుఃఖం ఆపుకోలేక విసంజ్ఞ, స్పృహ కోల్పోయిన వాడై ఒక్కసారిగా మళ్ళీ భూమి మీద పడిపోయాడు. అంటే మళ్ళీ లేచి మళ్ళీ బతికిలాడుకున్నాడు. మళ్ళీ ఆవిడ ఎప్పుడైతే ప్రతికూలంగా మాట్లాడిందో ఇంకా ఆగలేక విసంజ్ఞుడై నిపపాత భూమౌ నిపపాత దుఃఖిత, మళ్ళీ భూమి ఎందు పడిపోయాడు. ఇతీవ రాజ్ఞ విదితస్య సా నిశా జగామ ఘోరం శశతో మనస్వినః విబోధ్యమాన ప్రతిబోధనం తదా నివారయామాస సరాజసత్తమః. అలా ఆ విధంగా రాత్రి అంతా గడిచిపోయింది. జగామ ఘోరం శ్వశతః మనస్విన, పడుకుని పడిపోయాడు, స్పృహ కోల్పోయాడు తప్ప ఇదే ఆలోచిస్తున్నాడు. ఒప్పుకోవా రాముడిని పట్టాభిషేకం చేయవా, ఒప్పుకోవా రాముడికి పట్టాభిషేకం చేయవా అని కలవరిస్తున్నవాడై అలాగే శ్వశతః మనస్విన, నా మనసులో ఉండే కోరికని ఆలాపం ద్వారా చెప్తున్నవాడై విబోధ్యమాన ప్రతిబోధనం కదా, మళ్ళీ మళ్ళీ లే లే అంటే మళ్ళీ ఇదే మాటలతో లేస్తున్నవాడై నివారయామాస సరాజసత్తమః. ఆ రకంగా రాజసత్తమైనటువంటి దశరథుడు ఆ కైకేయి యొక్క ప్రతికూల వచనాన్ని నివారించుకోవడం కోసం, అంటే మళ్ళీ మళ్ళీ ఆవిడకి బతిమిలాడుకుని ఆవిడ యొక్క కనికరాన్ని పొందడం కోసమే ప్రయత్నం చేస్తున్నట్లుగా దశరథుడు దీనాతి దీనంగా బాధపడుతున్నాడంటూ 13వ సర్గని ముగించాడు. ఇక్కడ దాకా ఇంకా ఇంకో 2 సర్గల దాకా వీటితో యొక్క సంభాషణ ఇలాగే సాగుతుంది. సాగిన ఇందులో ఉండేటువంటి ధర్మాలన్నీ కూడా అంటే ఒక మానవ ప్రవృత్తిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక మహారాజు అయినటువంటి వాడు తన నిర్ణయాన్ని నిష్కంటకంగా పరిపాలించి నిష్కంటకంగా అమలుపరచవచ్చు. అమలుపరచడం అనేది రాజధర్మంలో ఉన్నప్పటికీ కూడా తాను తన ఇష్టమైనటువంటి భార్య పట్ల తనకుండే ప్రేమను ప్రకటిస్తూ ఇచ్చిన మాటని ఎలాగైనా కట్టుబడి ఉన్నవాడై ఇచ్చిన మాట తప్పనిసరిగా నెరవేర్చవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఆవిడే కనుక నీ మాటను నేను వెనక్కి తీసుకుంటున్నాను, నువ్వు అనుకున్నట్టుగా చేయని ఒక్క మాట అంటే చాలు ఈ అధర్మం నుండి తను బయటపడతాడు. కాబట్టి రాజ్యానికి మేలు చేసినట్టు అవుతుందని ఇంకా ఇంకా బతికిలాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు దశరథుడు అంటూ వాల్మీకి 13వ సర్గం ముగించాడు. ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానమస్తువః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రబుద్ధత లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషాం దీవరస్యామో కుతయస్తో జనార్దనః
కాళే వరుషుపర్జన్య పృథివీ సస్యశాలిని దిశోజోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా కావేరీ వర్ధతాం కాళే కాళే వరుషువాసః శ్రీరంగనాథో జగతు శ్రీరంగశ్రీశవర్ధతా స్వస్తిప్రదాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు మంగళం కౌసలేంద్రాయ. అందరికి చిన్న విన్నపం, రేపటి రోజున కూడా ఇక్కడ 5 గంటల నుంచి ఒక కార్యక్రమం ఉంటుంది, సంస్మరణ సభ అని. రఘునాథాచార్య స్వామి వారిని చాలా మహామహులైన మహోపాధ్యాయులు. మన దేశంలో ఉండేటువంటి అతి తక్కువ మంది విద్వాంసులలో ఉన్నత శ్రేణి 1, 2, 3 లెక్క పెడితే వారు ఉంటారు. అంత గొప్ప విద్వాంసులు వారు. ఈ మధ్యనే పరమపదించారు. వారి యొక్క సంస్మరణ సభగా వారి గురించి 4 మాటలు మాట్లాడుకోవడానికి పెద్దలంతా వస్తారు. కాబట్టి రేపు సాయంకాలం తీరుమఠంలోనే క్రింద 5 గంటల నుంచి 6:30 గంటల దాకా వారి యొక్క సంస్మరణ సభ ఉంటుంది. కాబట్టి అందరం పాల్గొందాం. ఇది ఎవరు మనకి బంధువా కాదు అనే అభిప్రాయం లేదు. ఈ దేశానికి సాహిత్య సేవ చేసిన మహామహుల్లో వారు అద్భుతమైనటువంటి సేవ చేశారు. ఆ వ్యక్తి పట్ల మనం కృతజ్ఞత ప్రకటించడం కనీస ధర్మం. కాబట్టి అందరం కూడా రేపటి కార్యక్రమంలో పాల్గొందాం. అందరికీ చెప్పండి, పాల్గొనేటట్టుగా చేయండి. మంగళం కోసమే